ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువుని యేసుక్రీస్తు నామమున ఈ ఆరాధనకి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ వందనాలు, ప్రభు నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? రైట్, గాడ్ బ్లెస్ యూ. గడిచిన దినాలన్నింటిలో దేవుడు ఆయన కృపలో మనల్ని భద్రపరిచి మనకి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యమును అనుగ్రహించి లోకమంతా చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉండగా ప్రభు మనకు అన్ని విషయాల్లో మేలులు చేసి నింపిన దేవునికి కృతజ్ఞత కలిగి, నడిపిన దేవునికి కృతజ్ఞత కలిగి మనసారా ఒకసారి దేవునికి సంతోషంగా మనస్ఫూర్తిగా స్తోత్రాలు చెల్లిద్దామా? స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. రైట్, పోయిన వారం ఏ వాక్యాన్ని ధ్యానం చేశామండి? చెప్పాలి. పోయిన వారం మనము ఏం వాక్యాన్ని ధ్యానం చేశాం? చెప్పరేంటి? ఈ పని దేవుడే చేశాడు అన్నట్లుగా శత్రువుల ఎదుట, సమాజం ఎదుట దేవుడు నెహెమ్యాని నిలవబెట్టాడు. నెహెమ్యా పక్షాన దేవుడే ఉన్నాడు అని అనేకులు తెలుసుకున్నట్లుగా ప్రభు వాళ్ళ జీవితంలో కార్యాన్ని చేశారు అన్న విషయాన్ని మనం ధ్యానం చేశాం. హల్లెలూయా. ఈ వారము నేను మీతో పంచుకోబోయే విషయం చాలా ప్రాముఖ్యమైనది. గమనించండి. ఈ వారము నేను మీతో పంచుకోబోయే విషయం చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మీయ జీవితంలో ఒక మాట చెప్పాలనంటే ఇది మన దైనందిన జీవితంలో ఒక భాగమై ఉండాలి. ఏంటండి అది? ఒక భాగమై ఉండాలి. చాలా ప్రాముఖ్యమైన అంశం. ఈ దినాలలో మనకి చాలా అవసరమైంది. ఈ దినాలలో అనే కాదు కానీ విశ్వాస జీవితపు పునాది అని మనం చెప్పుకోవచ్చు. అది ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇప్పటి వరకు నెహెమ్యా గ్రంథంలో మనం 6 అధ్యాయాలు ధ్యానం చేస్తూ వచ్చాం. ఎన్ని అధ్యాయాలండి? చెప్పాలి మీరు గట్టిగా. నా మాటలు స్పష్టంగా వినబడుతున్నాయి మీకు? ఎన్ని అధ్యాయాలండి? 6 అధ్యాయాలు మనం ధ్యానం చేసాం. ఈ 6 అధ్యాయాల్లో ఏమి నేర్చుకున్నాం మనం అంటే, ఒక మాట చెప్పాలి అని అంటే, ప్రాకారాలు నిర్మించారు. ఏం చేశారండి? చెప్పాలి. ఏం చేశారు వీరు? 6 అధ్యాయాలలో ప్రాకారాలను నిర్మించారు. ఈ తర్వాత జరిగే అధ్యాయాలన్నిటిలో వీరు ప్రాకారాలు నిర్మించడం కాదు కానీ మనుషుల యొక్క ఆత్మ సంబంధమైన జీవితాన్ని వీరు నిర్మించడం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఈ 6 అధ్యాయాలలో దీనిని రీబిల్డింగ్ అని మనం చెప్పుకోవచ్చు. ఏమండి? రీబిల్డింగ్ అంటే రీకన్స్ట్రక్షన్. అర్థమవుతుందండి? రీకన్స్ట్రక్షన్ అంటే తిరిగి మరలా దానిని కట్టడం. ఈ 7వ అధ్యాయం దగ్గర నుండి మనం గమనిస్తే ఈ తర్వాత అధ్యాయాలన్నిటిలో కూడా మనం చాలా విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ నుండి రిఫార్మేషన్ అని అన్నారు. దీన్ని ఏమన్నారండి? రిఫార్మేషన్. ఇంకొక మాట చెప్పాలంటే రెస్టోరేషన్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే తిరిగి మరలా ఆత్మ సంబంధంగా ఉజ్జీవింపజేయటం. ఏంటండి? తిరిగి మరలా ఆత్మ సంబంధంగా వాళ్ళని కట్టడం, తిరిగి మరలా వారిని ఆత్మీయంగా నూతనపరచడం, తిరిగి మరలా వారిని దేవుని వైపు నడిపించటం, తిరిగి మరలా వారిని ఆత్మ సంబంధంగా వారిని స్థిరపరచటం అన్న విషయాలని మనం ఈ రాబోతున్న అధ్యాయాలన్నింటిలో కూడా మనం నేర్చుకోవచ్చు. ఈ 6 అధ్యాయాల్లో ఫిజికల్ వర్క్ జరిగింది. ప్రాకారాలు కట్టారు. 7వ అధ్యాయంలో నుండి స్పిరిచువల్ వర్క్ జరుగుతుంది. అంటే ఈ మొదటి 6 అధ్యాయాలలో కూడా మనం స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే దానిని మనం ధ్యానం చేసాము. ఈ 7వ అధ్యాయములో నుండి మనము మరింత లోతుగా దేవునితో ఉన్న సహవాసమును, దేవునిలో ఉన్న ఆశీర్వాదమును ఏంటో మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే ఈ 7వ అధ్యాయంలోనికి వద్దాం ఒకసారి. నేను ప్రతి విషయం నేను మీకు డిస్కస్ చేయట్లేదు. ముఖ్యమైన విషయాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఈ 7వ అధ్యాయం అంతటినీ మనం గమనిస్తే మీరు ఒకసారి
ఆ 7వ అధ్యాయంలో చూస్తే చాలా పేర్లు కనబడతాయి. మీకు ఏం కనబడతాయండి చెప్పాలి మీరు. ఏమండి మీకు కనబడుతున్నాయా? తీయండి ఒకసారి, బైబిల్ తీసి చూడండి. తీశారు కదా, చూడండి ఒకసారి. కనబడుతున్నాయా లేదా? 7వ అధ్యాయంలో చాలా వంశావళులు, చాలా పేర్లు మనకు అక్కడ కనబడుతూ ఉన్నాయి. నెహెమ్యా గారు ప్రాకారాలు నిర్మించిన తర్వాత ఆయన చేసిన పని ఏమిటంటే అధికారులను నిర్మించారు. ఎవరెవరు ఏ పని చెయ్యాలి అనేది బాధ్యతలను ఆయన అప్పగించేశాడు. ఆయన 7వ అధ్యాయంలో ఏం చేశారండి? 7వ అధ్యాయంలో ఎవరెవరు ఏ పని చేయాలి అనేటువంటి దానిని, బాధ్యతలని ఆయన అందరికీ అప్పగించేసి జనుల యొక్క లెక్కలను చూశాడు ఆయన. అంటే యెరూషలేములో ఎంతమంది ఉన్నారు, మొత్తం ఏ ఏ జాతుల ప్రజలు ఎంతమంది ఉన్నారు, లేవీయులు ఎంతమంది ఉన్నారు, మిగిలిన తెగల వారు ఎంతమంది ఉన్నారు, యాజకులు ఎంతమంది ఉన్నారు, ఇలాగా అన్ని లెక్కలు చూశాడు 7వ అధ్యాయంలో. నాకు ఈరోజు నేను మీకు చెప్పబోయే అంశాలు 8వ అధ్యాయము 9వ అధ్యాయములో నుండి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడబోతున్నాను. ఎన్ని అధ్యాయాలండి చెప్పాలి మీరు గట్టిగా? 8, 9 అధ్యాయాలు. ఈ 2 అధ్యాయాలని మనకు జాగ్రత్తగా ధ్యానం చేసినట్లయితే దేవుని ప్రజలమైన మన జీవితాలలో దేవుడు మనలను పిలుచుకొని మన జీవితాలలో ఆయన ఏమి చేయాలనుకుంటున్నాడో, ఆయన ప్రేమ మనం ఎలా తెలుసుకొనగలమో, ఆయన విధి విధానాలు ఏంటి, దేవుడు ఎటువంటి మనస్తత్వం కలిగిన వాడు, దేవునిని మనం ఎటువంటి మనస్తత్వంతో మనం వెంబడించాలి అనేది కూడా ఈ 8, 9 అధ్యాయాలలో మనం నేర్చుకోబోతూ ఉన్నాము. ఎంతమందికి ఇష్టంగా ఉంది నేర్చుకోవాలని చెప్పండి? అందరూ ఇష్టంగా ఉన్నారా? ఆశగా ఉన్నారా? హల్లెలూయా. కనుక మనం ఈ 8వ అధ్యాయము 9వ అధ్యాయములో నుండి మన ఆత్మీయ జీవితానికి ఒక పునాదిగా ఉండవలసిన ఈ 2 విషయాలని మనం నేర్చుకోబోతూ ఉన్నాం. వీటిని దయచేసి మీరు తేలికగా తీసుకోవద్దు. ఇప్పటివరకు మీరు తేలికగా తీసుకుని ఉండొచ్చు, కానీ ఇక మీదట మాత్రం తీసుకోవద్దు. ఎందుకనంటే ఇది గనక, ఇప్పుడు చెప్పబోయే లక్షణాలు గనక మన ఆత్మీయ జీవితంలో లేకపోతే, వాస్తవం చెప్పాలి అని అంటే మనం ఇంకా యేసుని ఎరుగని వారం అనే లెక్క. మనం చర్చికి వెళ్ళొచ్చు, బాప్తిజం పొందొచ్చు, ఏమండి పరిశుద్ధాత్మ చేత నింపబడచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ ఈ 8, 9 అధ్యాయాలలో ఉండే విషయాలను కనుక మనము తెలుసుకొనలేకపోతే, అలవరుచుకొనలేకపోతే, నేర్చుకొనలేకపోతే మనము దేవునితో నడుస్తున్నాము అని అనుకుంటున్నాం, కానీ మనము దేవుడంటే ఏంటో తెలియని వారి కిందే లెక్క. కనుక ఈరోజు నుండి మనము దేవునిని మరింత లోతుగా తెలుసుకుందాముగాక. ఆమేన్, హల్లెలూయా. ఇంతకీ మనం చదువుకుంటూ వద్దామండి, తడవ చేయకుండా ముందుకు వెళదాం. ఏమండి, తడవ చేయకుండా ముందుకు వెళదాం. నేను దానికంటే ముందుగా నెహెమ్యా గ్రంథంలోని రెఫరెన్స్ కంటే ముందుగా మరొక రెఫరెన్స్ని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నారు. అది చదువుదాం ముందు. రండి ఒకసారి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యము. అందరూ ఎవరు బైబిల్ వాళ్ళు తీయండి, చదవండి అమ్మా. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, ఇదిగండి చదువువాడు వినువాడు. అందరు నోరు తెరిచి చెప్పండి, ఎవరండి? చదువువాడు వినువాడు. విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. దేవునికి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరం గట్టిగా చెబుదాం ఆమేన్, హల్లెలూయా. మీలో ఎంతమంది దేవుని రాకడకు సిద్ధపడాలి అని అనుకుంటున్నారు? ఏమండి, నేను అడిగిన ప్రశ్న మీకు అర్థమైందా? మీలో ఎంతమందికి యేసు నిజముగా వస్తాడు అనే విషయం తెలుసు? నాకు తలలో పద్దు, చేతులు పైకెత్తి చూపండి క్లియర్గా. యేసు ప్రభు వస్తాడని తెలుసు కదా? ప్రభు రాకడలో ఎత్తబడాలని ఆశ ఉందా మీ అందరికీ? ఉంది కదా? విడిచిపెట్టడం బహుఘోరమని మనకు తెలుసు కదా?
ప్రభు రాకడకి ఎత్తబడాలి అంటే దేవుని రాకడకు సిద్ధపాటు కలిగి ఉండాలి అనే వ్యక్తి జీవితంలో ఈ వాక్యము ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. ఎందుకంటే సమయము సమీపించింది, కాలము అంతానికి వచ్చేసింది కనుక ఈ ప్రవచన వాక్యమును, ఈ బైబిల్ గ్రంథాన్ని చదివేవాడు, వినేవాడు ఎవరైతే విని చదివి గైకొంటారో వారు ధన్యులు అని రాయబడింది. అంటే వారు రాకడలో ఎత్తబడతారు అని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరూ ఒక మాట చెప్పాలని అంటే చాలా సందర్భాల్లో మనము ఇలా బ్రతకాలి అని అనుకుంటాం, అవునా కాదా? మనందరికీ ప్రార్థన చేయాలని ఉందా? చెప్పండి. ప్రార్థన చేస్తున్నారా అని అడగలేదు, మీరేం క్వశ్చన్ మార్క్తో నేను చూడాల్సిన పని లేదు. ఈ పాస్టర్ గారు మాట్లాడితే మీరు ప్రార్థన చేస్తున్నారా, బైబిల్ చదువుతున్నారా అని అడుగుతారని అనుకోవద్దు. ఏమండి, మనలో ఎంతమందికి ప్రార్థన చెయ్యాలి, అదే వాక్యమును చదవాలి అని ఉంటుంది? అందరికీ ఉంటుంది. కానీ వాక్యమును చదువుతున్నారని అంటే ఇంతకుముందు ఎత్తినన్ని చేతులు మనం ఇప్పుడు ఎత్తలేకపోవచ్చు. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? గైకొను వారు ధన్యులు అని రాయబడింది. అంటే వాక్యమును మనం గైకొనాలని మనందరికీ ఆశ ఉంటుంది కదా. అంటే వాక్యానుసారంగా నడవాలని ఉంటుంది. మనకు విశ్వాసం అంటే ఏంటో తెలుసు, శత్రువుని ప్రేమించడం అంటే ఏంటో తెలుసు. ఏమండి, ఇంకొక విషయం చెప్పాలంటే ఆత్మ సంబంధంగా శ్రమలని ఎలా తట్టుకోవాలో మనందరికీ బాగా తెలుసు. అన్నీ మనకు బాగా 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 తెలుసు. థియరీ అయితే ఉంది మన దగ్గర, కానీ అది ఆచరణలోనికి వచ్చేసరికి, గైకొనే పరిస్థితుల్లోకి వచ్చేసరికి అనుకున్నంతగా మనము దీనిని చేయలేకపోతూ ఉంటాం. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? మీ అందరికి అర్థమవుతున్నాయి నేను చెప్పే మాటలు. మనందరికీ ఇలా ఉందాము, ఇలా చేద్దాము, ఇలా ఉందాము, దేవుని ఆత్మచేత నింపబడదాం, ఇలా చెయ్యాలి అని ఉంటుంది. కానీ మనం అనుకున్నంతగా ఉండలేకపోతాం. అంటే గైకొన విషయంలో వెనకడుగు పడతా ఉంటాం. ఎందుకు గైకొనలేకపోతున్నాము అనేది ఈ వాక్యంలోనే మనకు సమాధానం ఉంది. అదేంటంటే ఈ ప్రవచన వాక్యాన్ని విని చదివేవాడు వాటిని గైకొనగలుగుతాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. సో ఇప్పుడు మనం దేవుని రాకడకు సిద్ధపడాలి, ఎత్తబడాలి అని అంటే మొదట మనము ఈ ప్రవచన వాక్యమును చదివి విని గైకొనే వారిగా మనం ఉందాము గాక. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పగలను. వాక్యము మీ జీవితంలో నెరవేరును గాక. మీరు గైకొంటారు వాక్యాన్ని. ఈ దినం మొదలుకొని మీరు గైకొంటారు. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ వాక్యమును ఆచరించే విషయంలో వెనకబడి ఉన్న ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీ సంఖ్యలు తెంచేసే రోజు ఈరోజు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు వాక్యమును గైకొనే వారిగా మీరు తిరిగి వెళతారు. ప్రభు రాకడకు ఆయుత్తపడే వారిగా మీరు తిరిగి వెళతారు. ఎందుకని తెలుసా? సత్యము మిమ్మల్ని స్వతంత్రులను చేస్తుంది. మీకు అర్థమవుతుందండి? ఏమండి, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. దేవుని వాక్యం మిమ్మల్ని విడిపిస్తుంది. కనుక ఆ వాక్యములో నుండి మనం నేర్చుకుందాం. అదేంటంటే నెహెమ్యా గ్రంథములో నుండి మనం ఈ 8-9 అధ్యాయాలు మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు ఈ విషయాలు మనం ధ్యానం చేద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 5వ వాక్యం అక్క. ఒక్క నిమిషం అండి, సారీ. 8వ వాక్యం కరెక్టే. 8వ అధ్యాయం 1వ వాక్యం నుండి చదవండి. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దానిని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమందటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నమందు వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ వాక్యాన్ని మనం గమనిస్తే
చక్కగా ప్రాకారాలు కట్టేశారు. ప్రాకారాలు అయిపోయినాయి. పోయిన వారం మనం ఏం ధ్యానం చేసామండి? ప్రాకారాలు కట్టారు, గుమ్మాలు మట్టుకు మిగిలినవి అని ఆ వాక్యంలో మనం నేర్చుకున్న పోయిన వారంలో. మొత్తం మీదకి ఈ వారంలో గుమ్మాలు కూడా నిలిపేశారు. పనులు మొత్తం అయిపోయినాయి. కంప్లీట్గా ప్రాకారాలు నిర్మించే పని అయిపోయింది. అయిపోయిన తర్వాత జనులందరూ కలిసి ఏం చేశారు అని అంటే, వీళ్ళు ఎజ్రా అని ఒక ఆయన దగ్గరికి వెళ్ళారు. ఎవరండి? ఎజ్రా గారు. ఈయన ఒక శాస్త్రి అంటే పండితుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎజ్రా గారి దగ్గరికి వెళ్ళి, ఎజ్రా గారు, దేవుడు మాకు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని మాకు చదివి వినిపించండి అని అడిగారు. ఏమడిగారండి? చెప్పాలి. ఇంకొక మాట మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలని అంటే, మాకు వాక్యమును నేర్పండి అని అడిగారండి వీళ్ళు. ఏమడిగారండి? వాక్యమును నేర్పండి అని అడిగారు. దీనిని మనం ఒక విధంగా అర్థం చేసుకునే ఈ విధంగా ఎలాగ అర్థం చేసుకోవచ్చు అంటే, ప్రాకారాలు నిర్మించబడిన వ్యక్తి ప్రాకారాలు కట్టేశాను కదా అని ఆగిపోడు. ఏమండి? ఆత్మ సంబంధంగా ఎదగాలి అనుకున్న వ్యక్తి, అమ్మయ్య నేను ఒక స్టేజ్కి వచ్చేసా కదా ఇంకా చాలే అని తను ఆగిపోడు. మరింత లోతుగా తను దేవునిని వెంబడించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. అతను చేసే పని ఏమిటో తెలుసండి? అడుగుతున్నాడు. వీళ్ళందరూ కలిసి ఎజ్రా గారిని అడుగుతున్నారు. ఏమని? ఎజ్రా గారు, దేవుని ధర్మశాస్త్రములో రాయబడిన విషయాలని మాకు నేర్పండి, మాకు చదివి వినిపించండి అని వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఎజ్రా గారిని అడిగారండి. దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. కాబట్టి జాగ్రత్తగా ఈ మాటలు మీరు అర్థం చేసుకోనండి. అంటే మన హృదయాలలో దేవుని వాక్యమును గురించిన ఒక తృష్ణ పుడుతుంది. దేవుని వాక్యము అర్థము చేసుకోవాలి అని ఒక ఆశ కలుగుతుంది. దేవుని వాక్యము ఎక్కడైతే వినబడుతుందో అక్కడికి వెళ్ళి ఆ వాక్యమును వినాలి అన్న ఆసక్తి వారి హృదయాలలో పడుతుంది. ఇంకొక మాట చెప్పాలని అంటే, మాకు ఆ బోధ నేర్పండి, ఆ వాక్యమును మాకు నేర్పండి అని వారు అడిగి మరీ చెప్పించుకుంటారండి. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రభువు రాకడకి ఎత్తబడే ఒక విశ్వాసి జీవితంలో జరిగే ఒక ప్రక్రియ ఏంటో తెలుసా? అతడు ఆ ప్రవచన వాక్యములను వింటాడు. ఏమండి? ఏం చేస్తాడండి? ప్రవచన వాక్యమును వింటాడు. అంటే తను ఎవరితోనైనా చెప్పించుకుంటాడు ఖచ్చితంగా. నాకు ఈ వాక్యం ఏంటో నాకు అర్థం కావట్లేదండి, నాకు ఇది నేర్పండి. ఈ వాక్యములో ఉన్న అర్థం ఏంటో నాకు అర్థం కావట్లేదండి, నాకు నేర్పండి అని అడుగుతాడు. చాలా సందర్భాల్లో మనం చేసే పెద్ద పొరపాటు ఏంటో తెలుసా? బైబిల్ తీస్తామా? తీసిన తర్వాత చదువుతాం. కొంత దూరం చదివిన తర్వాత ఏదైనా మనకు అర్థం కాలేదనుకోండి, ఈ బైబిల్ ఏంటి మనకు అర్థం కావట్లేదు, కొంచెం ఇదేదో కొంచెం కష్టంగా ఉంది అని దాని అంతటితో విడిచిపెట్టేస్తాం. కానీ దేవుని రాకడకు ఆయుత్తపడే వ్యక్తి చేసే పని ఏంటో తెలుసా? తనకి ఏదైతే అర్థం కాలేదో దానిని ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తి సహాయాన్ని కానీ, ఒక దైవజనుని సహాయాన్ని కానీ, లేకపోతే తనకి ఎవరైతే దానిని అర్థమయ్యేటట్టు చెప్పగలరో ఆ వ్యక్తి సహాయాన్ని పొందుకుని, నాకు ఇది అర్థమయ్యేటట్టు చెప్పండి, ఇది నాకు అర్థం కావట్లేదు అని అడుగుతాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఈ ప్రజలందరూ కలిసి ఎజ్రా గారిని వెళ్ళి అడిగారు, ఎజ్రా గారు, మాకు దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించండి, మాకు వాక్యమును చెప్పండి అని. ఈ కడవరి దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్న పరిచర్య ఏంటో తెలుసా? వాక్యము మీద ఆసక్తి కలిగిన సంఘాన్ని దేవుడు కడుతున్నాడు. ఆమేన్ చెప్దామండి. ఏమండి? వాక్యం మీద ఆసక్తి కలిగిన సంఘాన్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. అందులో మీరు ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని ఆ విధంగా ఆయుత్తపరచును గాక. మీరు ఎలా తయారవ్వాలో తెలుసా? మీరు బైబిల్ గ్రంథం చదివినప్పుడు మీకు ఏదైనా అర్థం కాకపోతే ఫోన్ చేసి, పాస్టర్ గారండి, మాకు ఈ వాక్యం అర్థం కావట్లేదండి, మాకు ఈ వాక్యం అర్థం కావట్లేదు, మాకు అది కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పరా అని చెప్పి అడిగేవారుగా మీరు వర్ధిల్లాలి. కానీ దేవుని బిడ్డలారా, వాస్తవానికి చెప్పాలని అంటే అలా అడిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? నేను ఒకసారి అభిషేక్కి అభిషేక్ ఉన్నాడు కదా, అభిషేక్కి చెప్పాను, అభిషేక్ నీకు చదివినప్పుడు నీకు అర్థం కాకపోతే కనుక నాకు ఫోన్ చేసి అడుగని. నాకు వాట్సాప్ ఆడియో మెసేజ్ పెట్టేవాడు, పాస్టర్ గారండి
సామెతల్లో ఇలా రాయబడింది కదండి, దీని అర్థం ఏంటండి అని అడిగేవాడు నేను మళ్ళీ ఆడియో మెసేజ్ రికార్డ్ చేసి దీని అర్థం ఇదే అభిషేకు, వీళ్ళు దేవుడు ఇలా ఉండమని చెప్తున్నాడు, ఇలా ఉండాలంట, దేవుడు ఇలా చేయమని చెప్తున్నాడు అని. చిన్నపిల్లాడు ఇలా ఉండాలని చెప్తా ఉండేవాడిని. నాకు అది చూసినప్పుడల్లా భలే ముచ్చటేసేది. అది నేను తలుచుకున్నప్పుడల్లా ఏమనంటే, ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు ఈ విధంగా చిన్నపిల్లల్లాగా అయిపోతే ఎంత బాగుంటుంది ఏమండి. మీరు నేను ప్రతి ఒక్కరూ, నేను బైబిల్ చదివినప్పుడు నాకు కూడా 100% ఏమీ నాకు కొన్ని బయటపడవు. దాన్ని నేను ఏం చేసుకుంటానంటే ఒక పక్కన రాసుకుంటాను. నేను ఒక పక్కన రాసుకుని దీని అర్థం ఏంటి అనేది నేను అనుభవజ్ఞులైన దైవజనులను అడుగుతాను. లేదా నేను బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు కొన్ని సందర్భాలలో ఆ మాటకు అర్థం ఏంటో వేరొక చోట బయటపడుతుంది. సో ఆ విధంగా దేవుని గ్రంథాన్ని మనము నేర్చుకొనవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. ఇంకొక మాట చెప్పాలంటే, నీకు నాకు దేవుని బోధ చాలా అవసరం. మీకు అర్థమవుతుందండి? మనకేం అవసరం ఏంటండి? దేవుని బోధ చాలా చాలా అవసరం. ఎందుకనంటే నీకు బోధించే వ్యక్తి లేకపోతే నువ్వు నడవలేవు. ఏవండి, ఇప్పుడు ఇద్దరికి కళ్ళు కనపడవు అనుకోండి, ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు చెప్పండి, ఇద్దరు ఎక్కడికి వెళ్తారు? ఒక మార్గంలో నడవలేరు. అదే కళ్ళు కలిగిన వ్యక్తి ఏం చేస్తాడో తెలుసా? కళ్ళు లేని వ్యక్తిని చేయి పట్టుకుని జాగ్రత్తగా తాను వెళ్ళవలసిన మార్గానికి నడిపిస్తాడు అతను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. మన ఆత్మీయ జీవితాలలో ఉండవలసిన ఒక ఆకాంక్ష ఏంటో తెలుసా? దేవుని వాక్యము కొరకు మనం ఆకలి కలిగి ఉండాలి. ఇదేదో బైబిల్ పొద్దున్నే లేసి సిద్ధాంతం పరంగా చదవాలి, బైబిల్ చదవకపోతే దేవుడు ఫీల్ అవుతాడు, లేకపోతే పాస్టర్ గారు మొన్న ఆదివారం చెప్పారు, ఇలా చదవద్దండి బైబిల్. దయచేసి ఆశతో ఆసక్తిగా మీరు బైబిల్ చదవండి. ఉద్యోగం చేసినట్టు బైబిల్ చదవద్దు. ఒక క్రమముగా బైబిల్ చదవండి. ఒక సమయాన్ని కేటాయించి బైబిల్ చదవండి. ఏమండి, ఇంకొక మాట చెప్పాలనంటే, బైబిల్ మీరు బోధించబడాలి. ఏమండి, ఏం జరగాలంట? వీళ్ళందరూ ఏం చేశారు? ఎజ్రా గారిని దగ్గరికి వెళ్ళి, ఎజ్రా గారు మాకు బైబిల్ గ్రంథాన్ని, ఆ ధర్మశాస్త్రాన్ని బోధించండి అని అడిగారు. అంటే దేవుని బిడ్డలారా గమనించండి, మీకు నాకు ఒక బోధ అనేది చాలా అవసరం. ఏం అవసరం అండి? బోధ అనేది చాలా అవసరం. అంటే మనల్ని చేయి పట్టుకుని దేవుని వాక్యములో నడిపించే ఒక వ్యక్తి చాలా అవసరము. ఒక దైవజనుడు చాలా అవసరము. ఒక బోధకుడు, ఒక టీచర్ చాలా అవసరం అండి. దేవుని బిడ్డలారా గమనించాలి. ఆత్మీయ జీవితాలలో మనకి ఎప్పుడూ ఒక నాయకుడు ఖచ్చితంగా ఉండాలండి. ఒక నాయకుడు ఖచ్చితంగా ఉండాలి. ఒక ఆత్మీయ సహవాసం ఖచ్చితంగా ఉండాలి. వారు మనల్ని ఏం చేస్తారో తెలుసండి? మనము నడవలసిన మార్గాన్ని మనకు బోధిస్తారు. ఇప్పుడు నేను ఒక దైవజనుని కొన్నాను కదా, నేను నడవలసిన మార్గములో నడిపించే ఒక దైవజనుడు ఉన్నాడు నాకు. అర్థమవుతుందండి? దేవుడు ఆ దైవజనుల ద్వారా నేను ఎలా నడవాలి, ఎలాగా నా మనస్సు మారి నేను నూతనం అవ్వాలి, ఏ విషయాలలో నా జీవితంలో తప్పులు ఉన్నాయి, ఏ విషయాలలో నేను దేవునిలో ఎదగాలి, ఏ విషయాలలో నేను ఆత్మ సంబంధంగా నడవాలి అనేది ఈ దైవజనుని యొక్క బోధ ద్వారా నేను బలపరచబడతాను. మీకు అర్థమవుతుందండి నేను చెప్పేది? కనుక ఈ ఆదివారం ఆరాధనలో, ఈ ఉపవాస ప్రార్థనలు పెట్టడం, సహవాసములో ఏమండి మనం వాక్యము పంచుకోవటం దేని కొరకు అని అంటే, ఇది ఒక సిద్ధాంతమో లేకపోతే ఆచారమో కాదండి. ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే, దేవుని యొక్క లేఖనము, దేవుని వాక్యము, బైబిల్ గ్రంథము. ఒక మాట మీకు ఇంకా క్లియర్గా చెప్పాలనంటే, యేసుని గురించిన బోధ మీకు చేయబడుతుంది ఇక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే యేసుని గురించిన బోధ మీకు చేయబడుతుందో మీ జీవితాలు మారటం మొదలు పెడతాయి. అర్థమవుతుందండి? కనుక దేవుని బిడ్డలారా, ఆదివారం మందిరం అనేది ఎందుకు మనకు అవసరం? ఏమండి, ఆత్మీయ సహవాసం ఎందుకు అవసరం? ఒక దైవజనుడు ఎందుకు అవసరం? మీలో ఒకరికొకరికి సహవాసం ఎందుకు అవసరం అని అంటే, మనకి బోధ చాలా అవసరము. చెప్పండి మీరు, మనకేం అవసరం అండి? బోధ చాలా అవసరం. ఇంకొక మాట చెప్పాలని అంటే,
మార్త విస్తారమైన పనులు పెట్టుకుని హడావుడి పడుతుంది యేసు ప్రభు కోసమే. మళ్ళీ ఆవిడ చేసే పరిచర్య బయట వాళ్ళు ఎవరి కోసం కూడా కాదు. ఆ పనులు ఈ పనులు పెట్టుకోలేదు, సొంత పనులు పెట్టుకోలేదు. ఏమండి, ఒక మాట చెప్పాలంటే ఏ ఫంక్షన్లు పెట్టుకోలేదు, ఏ పనులు పెట్టుకోలేదు. ఆవిడ యేసు ప్రభు పనే చేస్తుంది మార్త. మరి ఏం చేస్తుంది? ఆయన పాదాల దగ్గర కూర్చుని బోధ వింటా ఉందంట, యేసు ప్రభు మాటలు వింటా ఉంది. ప్రభు అన్నారు, మార్త, నువ్వు విస్తారమైన పనిపాట్లు పెట్టుకుని నువ్వు చిరాకుపడుతున్నావు, కానీ మరి ఏమో ఉత్తమమైంది ఎంచుకుంది అని అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే మీరు ఒక మాట చెప్పాలని అంటే, నాకు నేను కూడా చెప్పుకునే మాట ఏమిటంటే, నేను చేసే పరిచర్య కన్నా నేను ప్రభు దగ్గర కూర్చుని దైవజనుల ద్వారా వినే బోధ ఉత్తమమైనది. హల్లెలూయా. మీకు ఎంతమందికి అర్థమవుతుంది? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? అంటే మనము చేసే ఉద్యోగము, మనము చేసే వ్యవసాయము, మనము చేసే ఏ పనులన్నిటికన్నా మీకు ఉత్తమమైంది ఏంటో తెలుసా? ప్రభు పాదాల దగ్గర కూర్చుని దేవుడు ఒక వ్యక్తి ద్వారా, ఒక దైవజనుడి ద్వారా మీతో మాట్లాడుతుంటే మీరు వినేది ఉంట చూశారు, అది చాలా మంచిది. అప్పుడు మీ ఆత్మీయ జీవితము, మీ వ్యక్తిగత జీవితము అన్ని విషయాల్లోనూ చాలా ఫలభరితంగా ఉంటుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? కనుక మనకి బోధించే వ్యక్తి చాలా అవసరము. గుర్తుపెట్టుకోనండి, బోధించే వ్యక్తి చాలా అవసరము. ఈ బోధించే వ్యక్తి ఏం చేస్తాడంటే, ఒకవేళ నువ్వు తప్పు చేస్తున్నావు అనుకోండి, నిన్ను వెనక్కి లాగుతాడు. ఒకవేళ నువ్వు బలహీనపడ్డారనుకోండి, మిమ్మల్ని బలపరుస్తారు. ఒకవేళ మీరు నేనేం చేయను, నాకొద్దు, ఇదంతా వేస్ట్ అని వెనకబడుతున్నారనుకోండి, మిమ్మల్ని వెన్నుతట్టి కాదు, యేసుతో పాటు నడుద్దాం పద అని నడిపిస్తాడు. అర్థమవుతుందండి? అలాగా మీకు, నాకు, మనందరికీ కూడా ఒక బోధకుడు చాలా అవసరం. అంటే ఒక దైవజనుడు చాలా అవసరం. మనల్ని వాక్యములో సరిచేసి, వాక్యములో బలపరిచి, క్రీస్తు ఎదుట ఏ ముడత, మచ్చ, కళంకము, డాగు లేనటువంటి వధువు సంఘముగా నిలవబెట్టే ఒక దైవజనుని యొక్క సహవాసము మనకు చాలా అవసరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఎజ్రా గారిని అడిగారు, అయ్యా మాకు ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయకూడదు? ఎందుకునో తెలుసా? మీకు ఈ మాట చెప్పమంటారా? వాళ్ళు ఎందుకు ఆ మాట అడిగారు తెలుసా? వీళ్ళు కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళు ధర్మశాస్త్రాన్ని వినలా. ఎందుకనంటే వీళ్ళు ఉన్నది ఆ యెరూషలేం ప్రాంతంలో. వాస్తవానికి చెప్పాలంటే అక్కడ ఎటువంటి భక్తి లేదు వాళ్ళ దగ్గర. ప్రాకారాలు పాడైపోయినాయి, యెరూషలేం నగరం పాడైపోయింది అని అందరికీ తెలుసు, కానీ దాన్ని బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు. అంటే ఆత్మ సంబంధమైన వాతావరణం వాళ్ళకి లేదు. అది వారు గమనించి ఎప్పుడైతే ప్రాకారాలు నిర్మించబడినాయో వాళ్ళు వెంటనే చేస్తున్న పని ఏమిటంటే, వెంటనే మనం ఆత్మ సంబంధంగా కూడా బలపడాలి. పదండి, మనం ధర్మశాస్త్రాన్ని విని చాలా రోజులు అయ్యింది, మనకి బోధించే నాయకులు లేకుండా పోయారు, మనం ఎవరు బోధన కూడా మనం సరిగ్గా వినట్లేదు, పదండి దేవుని వాక్యాన్ని విందామని చెప్పి వీళ్ళందరూ నడుము కట్టుకుని, తెలివి కలిగిన వాళ్ళని రాయబడింది. వీళ్ళంతా జ్ఞానం ఉన్నవాళ్ళు, ధర్మశాస్త్రము పట్ల ఆసక్తి కలిగిన వారు. వీరెళ్ళిన ఎజ్రా గారిని అడుగుతున్నారు, మాకు ఆ బోధ చెయ్యండి, ధర్మశాస్త్రాన్ని మాకు వినిపించండి అని. యేసు ప్రభుకున్న పేరుల్లో కూడా ఒక పేరేంటండి? బోధకుడా. ఏమండి, ఏం పేరండి అయింది? బోధకుడా. ఆయన సువార్తల్లో మీరు గమనిస్తే ఆయన బోధించెను అన్న మాట కనపడుతూ ఉంటుంది. యేసు ఈ లోకానికి ఏమండి తండ్రి అనే దేవుని యొక్క ప్రత్యక్షతను బోధించాడు. ఏమండి సంఘములో పరిశుద్ధాత్మ దేవుడు దేవుని గురించిన బోధ, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని గురించిన బోధ సంఘములో వినపడుతూ ఉంటుంది. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, మీకు నాకు బోధ అంటే ఒక ఆత్మ సంబంధమైన కౌన్సిలింగ్, ఆత్మ సంబంధమైన ఒక పరిచర్య, దేవుని వాక్యము వినిపించే వ్యక్తులు మన ఆత్మీయ జీవితానికి చాలా చాలా అవసరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట మీకు చెప్పాలనంటే, ఈ బోధ చేయబడ్డానికి వీళ్ళందరూ కూడా ఒక పీఠాన్ని కూడా చేశారని రాయబడింది బైబిల్లో. ఏం చేశారండి వీళ్ళంతా? ఈ బోధ చేయబడ్డానికి ఒక స్టేజ్ లాగా ఎజ్రా గారికి వీళ్ళు తయారు చేసేసారు. ఏమండి, వీళ్ళు ఎజ్రా గారికి
ఒక పీఠం ఒకటి తయారు చేసి మీరు అక్కడికి వెళ్ళి వాక్యాన్ని చెప్పండి, మేమందరం వింటామని చెప్పి వాళ్ళు అక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని వింటా ఉన్నారు. సో నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనందరి ఆత్మీయ జీవితాలకి బోధ చాలా అవసరం. అవునా కాదా? అవునంటారా కాదంటారా? బోధించే వ్యక్తి చాలా అవసరం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆదివారపు ఆరాధన చాలా అవసరం. ఆమేన్ చెప్పండి. ఎందుకనంటే ఇక్కడ బోధ జరుగుద్ది ఇక్కడ. సరే, ఇప్పుడు ఎందుకు బోధ? ఏమండి, బాగానే ఉందండి. ఒకరు చెప్తుంటే దైవజనుడు వాక్యమును ప్రకటిస్తూ ఉంటే వినాలి అని మీరు చెప్తా ఉన్నారు. వినటం వలన మాకేమిటి లాభం అన్న విషయాన్ని కనుక మీరు అడిగినట్లయితే ఆ తర్వాత వాక్యాలు మీరు చదవండి ఒకసారి. ఆ తర్వాత వాక్యాన్ని 8వ అధ్యాయంలో చూడండి, 9వ వాక్యం నుంచి చదవండి అండి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రియునగు ఎజ్రాయును, జనులకు బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు. హల్లెలూయా. చూడండి, వీళ్ళందరూ కలిసి ఏమని అడిగారండి? మాకు బోధించండి అని అడిగారు. ఏమడిగారండి? బోధించండి అని అడిగారు. ఎజ్రా గారు చక్కగా ఒక స్టేజ్ లాంటి దాని మీద నిలబడి వీళ్ళందరికీ ధర్మశాస్త్రాన్ని చదివి వినిపించి బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడు జనులందరూ చేసిన పని ఏమిటండి? వీళ్ళందరూ ఆ బోధ విన్న తర్వాత ఏడవటం మొదలుపెట్టారు. ఏం చేశారండి? చెప్పాలి, మీరు నన్ను చూడండి. ఏం చేశారండి? ఏడవటం మొదలుపెట్టారు. ఏడవటం మొదలు పెడితే ఇక్కడ ఉన్న దైవజనులు, లేవీయులు కానివ్వండి, నెహెమ్యా గారు కానివ్వండి, ఎజ్రా గారు కానివ్వండి, వీళ్ళు వెళ్ళి చెప్తున్న మాట ఏమిటంటే మీరు ఏడవవద్దు అని చెప్పారండి. ఏం చెప్పారు? మీరు ఏడవవద్దు అని చెప్పారు. ఎందుకు ఏడవద్దు అని చెప్పారు అని అంటే, మీరు ఏడవలసిన అవసరం లేదు, ఇది ప్రతిష్ఠిత దినం కనుక మీరు ఏం చేస్తారంటే మీరు వెళ్ళి చక్కగా వంటలు చేయండి. ఏం చేయాలండి? వంటలు చేసి ఒకరికొకరు పంచిపెట్టుకుని విందు జరిగించి సంతోషించండి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అని చెప్పారండి. హల్లెలూయా. అంటే ఇప్పుడు బోధ మనకి ఎందుకు అవసరమో తెలుసా? నువ్వు ఏం చేయకూడదో నీకు బోధిస్తాడు దేవుడు బోధకుని ద్వారా. నీవు ఏమి చెయ్యాలో నీకు బోధిస్తాడు. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? మీకు బోధకుడు ఎందుకు అవసరం అని అంటే మీరు ఏమి చెయ్యాలో మీకు బోధిస్తాడు. అట్ ద సేమ్ టైం మీరు ఏమి చెయ్యకూడదో కూడా మీకు బోధిస్తాడు. సంగమా, మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? అంటే ఈ ఆత్మీయ యాత్రలో మనం ఒక మార్గంలో పోతూ ఉంటాం, మనకు తెలిసిన మార్గం, మనకు నచ్చిన మార్గంలో వెళ్తూ ఉంటాం. మనకి బోధ జరిగినప్పుడు జరిగే విషయం ఏంటంటే, ఈ బోధకుడు, దైవజనుడు అన్న వ్యక్తి లేదా ఎవరన్నా కానివ్వచ్చు, ఒక పాస్టర్ గారే చెప్పాలని రూల్ ఏం లేదండి. ఆత్మీయులు, దేవుని ఆత్మ చేత నింపబడిన వారండి. ఇంకా బోధకుడు అంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా బోధకుడు అంటే ఒక పాస్టర్ గారు మాత్రమే కాదండి, దేవుని ఆత్మ చేత నడిపించబడేవారు. వీళ్ళు చేసే పని ఏంటంటే మన జీవితాలలో మనము ఏమి చెయ్యకూడదో చెప్తారు, ఏమి చెయ్యాలో చెప్తారు. వీళ్ళు కూడా చాలా నాళ్ళు అయిపోయింది వీళ్ళు ఈ ధర్మశాస్త్రాన్ని విని ఏం చేశారు? వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు వీళ్ళు బోర్ని ఆడవటం మొదలుపెట్టారు. బోర్ని ఏడుస్తూ ఉన్నారు, ఏవేవేవో చేస్తూ ఉన్నారు. అప్పుడు వీళ్ళు వెళ్ళి చేసిన పని ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులారా, మీరు ఏడవద్దు, ఇది యెహోవాకు ప్రతిష్ఠిత దినం. ఈరోజు మీరు ఏడవలసిన అవసరం లేదు. మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? వెళ్ళి క్రొవ్విన వాటితో మీరు వంటకాలు వండి లేని వారికి పంచిపెట్టండి. మీరు సంతోషించండి. ఈ రోజున మీరు ఏడవకూడదు. ఈ రోజున మీరు సంతోషించడం వలన దేవునిలో మీరు బలము పొందుతారు అని వీళ్ళని సరైన మార్గంలో నడిపించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
అర్థమవుతుందండి? అప్పుడు దాకా ఇశ్రాయేలీయులకున్న పద్ధతి ఏంటి? వాళ్ళు ఏదైనా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు వారు వెంటనే చేసే పని ఏమిటంటే ఏడవటం మొదలు పెట్టేవారు. వారు ఏమండి ఏం చేసేవారు? ఏడవటం మొదలు పెట్టేవారు. అయ్యా మేము పాపాత్ములమయ్యా, మేము అలాగయ్యా ఎలాగయ్యా అని చెప్పేసి ఏడ్చేవారు అంతే. అంతేగాని ఎటువంటి మార్పు అనేది ఉండేది కాదు. జస్ట్ ఏడ్చేవారు అంతే. కానీ ఈ బాధకులు వెళ్ళి చేసిన పని ఏంటో తెలుసా? మీరు ఏడవద్దు, సంతోషించండి అని చెప్పారు. ఇందక్కడ తల్లిగారు సాక్ష్యం చెప్పినప్పుడు నేనేం చెప్పాను మీకు? ఏమండి తల్లిగారు సాక్ష్యం చెప్పారా? ఇలాగ అనారోగ్యంగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా చెప్పారు అని అంటే నేను మీకు కొన్ని విషయాలు చెప్పాను. ఏం చెప్పాను చెప్పండి? వాక్యమును ఆధారం చేసుకుని బతకండి విశ్వాసులైన వారు. ఓకే, అనారోగ్యం ఉండుండొచ్చు, నేను ఒప్పుకుంటాను, కాదని నేను అనట్లేదు. అది నిజమై ఉండొచ్చు, అది నిజమే. డాక్టర్స్ చెప్పారు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వైద్య శాస్త్రాన్ని బట్టి వైద్యులను బట్టి దేవునికి స్తోత్రం. కానీ వాక్యం ఏం చెప్తుంది? నిజం మాత్రమే కాదు, నిజానికి మించింది దేవుని వాక్యము. నేను ఇందక్కడ సాక్ష్యాల సమయంలో మీకు అదే చెప్పాను కదా. కనుక ఓకే, మీకు ఎటువంటి అనారోగ్యం అని డాక్టర్స్ చెప్పినా ఎవరు చెప్పినా మన విశ్వాసం దేని మీద ఉండాలి? డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ మీద కాదు. కరెక్ట్గా చెప్పే తమ్ముడు, గాడ్ బ్లెస్ యూ. మన విశ్వాసం అనేది డాక్టర్ గారు ఇచ్చిన రిపోర్ట్ మీదో, లేకపోతే మనకి కళ్ళకి కనబడుతున్నటువంటి పరిస్థితుల మీదో కాదు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును అంటే కళ్ళకి కనపడినటువంటి ఆ యొక్క దైవ కార్యాన్ని మనం విశ్వసించినట్లయితే మీకు ఏవైతే కళ్ళకు కనపడేటట్లు ఉంటాయో ఆ పరిస్థితులన్నీ మారటం మొదలు పెడతాయి. హల్లెలూయా! అర్థమవుతుందండి? మనం నమ్మవలసింది ఏంటి? ఆయన గాయాలలో మేము స్వస్థత పొందాము, ప్రభు మాకు స్వస్థతను ఇచ్చేశాడు అని దానిని విశ్వసించటం, వాక్యమును ప్రకటన చేయటం, వాక్యమును నమ్మి దానిని పొందుకోవటం అనేది మన పని. హల్లెలూయా! ఇప్పుడు మీకు చెప్పండి, అప్పుడు దాకా మనకు తెలిసిన విధానం అనేది ఒకటి ఉంది. ఇక్కడికి వచ్చిన తరువాత మీకు సేవకుని ద్వారా దేవుడు ఒక విషయాన్ని మీకు నేర్పాడు. అవునా కాదా? అంటే దీని అర్థం ఏంటంటే మనము ఎలా నడవాలో బోధ మనకు చెప్తుంది, అట్ ద సేమ్ టైం ఎలా నడవకూడదో కూడా బోధ చెప్తుంది. వీళ్ళందరూ ఏడవటం మొదలు పెడితే ఈయన చెప్పిన మాట ఇది. వీళ్ళందరూ ఎజ్రా గారు, నెహెమ్యా గారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి చెప్పిన మాట ఏంటో తెలుసా? వాళ్ళు చేసిన పని ఏమిటంటే, ఇదిగోండి మీరు ఏడవద్దు, సంతోషించండి అని చెప్పారు. హల్లెలూయా! అందుకని ఈ వాక్యము, ఈ యొక్క దైవ సేవకుల యొక్క ఉపదేశం, దైవ సేవకుల యొక్క మాటలు మీరు విన్నప్పుడు జరిగే విషయం ఏంటో తెలుసా? మీరు దేవుని వాక్యాన్ని విని ఆయన రాకడికి మీరు సిద్ధపరచబడుతూ ఉంటారు. హల్లెలూయా! హల్లెలూయా! సో ఈ బోధ వలన కలిగిన మేలేంటో మీరు తెలుసుకున్నారు కదా. మరి బోధించబడేటప్పుడు వీళ్ళు ఎలాగున్నారు అన్న విషయాన్ని కూడా నేర్చుకుందాం. ఏమండి, బోధించబడేటప్పుడు వీళ్ళు ఎలాగున్నారు చదువుదాం ఒకసారి ఆ మాటని. ఏమండి, 8వ అధ్యాయం 5వ వాక్యం. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలువబడిరి. దేవునికి స్తోత్రం. ఏమండి, వాళ్ళందరూ చేసిన పని ఏంటో తెలుసా? వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడు జనులందరూ నిలబడ్డారంట. ఎజ్రా మహాదేవుడిని యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకుని యెహోవాకు నమస్కారము చేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనించండి అండి, ఇవి పద్ధతులు, ఇది ఒక క్రమాన్ని మెయింటైన్ చేయటం. ఒక మాట చెప్పాలని అంటే, దేవుని వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడు ఒక సేవకుడు కానీ లేదా ఎక్కడైనా దేవుని మాటలు వినబడుతున్నప్పుడు నీవు అక్కడ ఆ మాటలను గౌరవించడం నేర్చుకోవాలి. వీళ్ళు అదే పని చేశారు. వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? లేచి నిలవబడ్డారు. దేవుడి దయవల్ల ఇప్పుడు మనకు ఆ బాధలు లేవు. పాస్టర్ గారు లేచి నుంచి వాక్యం చెప్తారు, అందరూ మీరేం చేస్తున్నారు చెప్పండి కూర్చుని వాక్యం అంటున్నారు. అంటే ఇప్పుడు మీరందరూ లేచి నిలబడాల్సి, మీరందరూ ఎజ్రా గారు వాక్యం చెప్తుంటే అందరూ లేచి నిలబడ్డారు, మీరు వాళ్ళు లెగండి అని నేను అన్నట్లా. అయితే ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ఇక్కడ లేచి నిలబడటం అంటే అర్థం ఏంటో తెలుసా? గౌరవించటం. ఏమండి, గౌరవించటం అంటే దీని అర్థం ఏంటి? మీకు కొన్ని విషయాలు చెప్పాలని అంటే,
ఇప్పుడు కాలేజీలో, స్కూల్స్లో లెక్చరర్స్ వస్తున్నారనుకోండి, క్లాసులోకి నిలబడతారా? ఇప్పటికీ పాటిస్తున్నారా లేదా? పాటిస్తున్నారా లేదా? పాటిస్తారు. కాలేజెస్లో, స్కూల్స్లో లెక్చరర్ వస్తున్నారంటే అందరూ లేచి నిలబడతారు. అంటే ఏంటి దాని అర్థం? గౌరవించటం. మనం ఒక చోట కూర్చుని ఉన్నాం, దైవ సేవకులు వచ్చారు, మనం వెంటనే ఏం చేస్తాం? లేచి నుంచుని వందనాలండి అని అంటాం. లేదా పెద్దలు, గ్రామ పెద్దలు కానీ దేవుడు అధికారం ఇచ్చిన అధికారులు వచ్చారనుకోండి, వెంటనే మనం ఏం చేస్తాం? లేచి నుంచుంటాం. ఒక హాస్పిటల్కి వెళ్తున్నాం, హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, అందరూ కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటారు, డాక్టర్ గారు ఎప్పుడు వస్తారా అని. డాక్టర్ గారు నడుచుకుంటూ వస్తాడు హడావుడికి ఎలాగానే అందరూ ఏం చేస్తారు చెప్పండి? లేచి నిలబడతారు. నాకు ఒక నవ్వు వస్తుంది. ఏంటంటే, ఒకవేళ లేచి నిలవబడలేదు అనుకోండి, లేచి నిలబడలా, ఎట్లా వెళ్తున్న డాక్టర్ గారు ఇట్లా చూసాడు, అందరు నిలబడ్డారు, మీరు నిలబడలా. మీరు లోపలికి రాగానే ఏం చెప్పు, అయిపోయిందా తొందరగా పో అని చెప్పి మీకు అర్థమైపోద్ది డాక్టర్ గారు సీరియస్గా ఉన్నాడని. దేనికి? మీకు అర్థమైపోయింది ఏంటంటే, నేను లేచి నిలబడలేదు, డాక్టర్ గారిని గౌరవించలేదు కాబట్టి నన్ను మనసులో పెట్టుకున్నాడు అని అనుకుంటాం. అవునా కాదా? డాక్టర్ గారు ఎక్కువసేపు చూడలేదు, ఎందుకనంటే నేను లేచి నిలబడలేదుగా, అందుకని డాక్టర్ గారు మనసులో ఎంత పెట్టుకున్నాడు. ఎంత పెట్టుకున్నాడు. రెండోసారి వెళ్తాం, వారం 10 రోజులకు రాస్తారుగా, సచ్చినట్టు లేచి నుంచుంటాం. అప్పుడు ఎందుకో తెలుసా? ఎందుకని? లేనిపోయింది. డాక్టర్ గారికి నా మీద ఇంకా కోపం వచ్చింది అనుకోండి, లేనిపోయింది, రాయాల్సిన మందులు రాకుండా వేరే మందులు రాస్తే నా పరిస్థితి ఏమైపోను? ఏమండి, అవునంటారా కాదంటారా? అన్ని భయాలు ఉంటాయి మనకి. కానీ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్య పరిచర్య జరుగుతున్నప్పుడు విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏంటి తెలుసా? నువ్వు గౌరవించడం నేర్చుకోవాలి. ఇక్కడ నువ్వు గౌరవించవలసింది వాక్యం చెబుతున్న దైవజనుడిని మాత్రమే కాదండి. ఓకే, దైవ సేవకుడిని తీసి పక్కన పెడదాం. దేవుడు ప్రకటించబడుతున్నాడండి. ఇక్కడ ప్రభువు ఉన్నాడండి మన మధ్య. మందిరంలో దేవుడు ఉన్నాడండి. వాక్యము వింటున్నప్పుడు దేవుడు ఉంటున్నాడు. నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడుండాలి? మనం చాలా సందర్భాల్లో పోగొట్టుకుంటాం తెలుసా? ఒక్క రీజన్ ఏంటంటే, మనము గౌరవించవలసిన వాటిని గౌరవించక, గౌరవించకూడని వాటిని మనం ఎక్కువగా గౌరవిస్తూ ఉంటాం. అది మనం చేసే తప్పు. దేవుని మందిరములో దేవుని వాక్యము వినబడుతున్నప్పుడు గుర్తుపెట్టుకోండి సంగమా, మీ మనసు ఎక్కడుంటుంది? మీ మనసు ఎక్కడుంటుంది? కొంతమంది అనాలోచనగా ఉంటారు, కొంతమంది నిద్రపోతూ ఉంటారు, కొంతమందికి నిద్రపోదామో వద్దా అన్నట్టుగా సగం నిద్ర, సగం ఏమో కాన్షియస్లో ఉంటారు. కొంతమందికి ఏమో హలో మందిరంలో ఉన్న తర్వాత చేస్తా. కానీ ఒక విషయం చెప్పమంటారా? మందిరంలో దేవుని గౌరవించడం మీరు నేర్చుకోండి. నేను ఇదేమి డిమాండ్, నేనేది మిమ్మల్ని డిమాండ్గా నేనేమీ ఇది చేయట్లేదు. కానీ క్రమము కానిది అక్రమము, గుర్తుపెట్టుకోండి. అది నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి, దేవునికి గనక వీళ్ళకి నేను నా మంచితనం వీళ్ళకి అలుసుగా ఉందా అని గనక దేవుడు ఏమండి మనల్ని ఒక్క నిమిషం సీరియస్ ఇది తీసుకుంటే, అంటే మన పరిస్థితి ఏమైపోవును? మనం అన్నిటికీ అందరికీ గౌరవం ఇస్తాం తెలుసా? యాక్చువల్గా మీకు ఒక మాట చెప్పాలంటే, ఈ కాన్స్టిట్యూషన్ చూసారా, ఈ భారత రాజ్యాంగంలో కొన్ని ప్రోటోకాల్స్ అని ఉంటాయి. అంటే ఇది ఖచ్చితంగా చెయ్యాలి, ఇది చేయకపోతే శిక్షార్హులు వాళ్ళు. ఇప్పుడు ఒక జడ్జి గారు ఉన్నారనుకోండి, జడ్జి గారు కోర్టులోకి రాగానే ఖచ్చితంగా లేచి నిలబడతారు. అందరూ ఖచ్చితంగా లేచి నిలబడతారు. ఎందుకని? అక్కడ ఒక ప్రోటోకాల్ ఉంది, ఒక రూల్ ఉంది. ఎవరన్నా కనుక లేచి నిలబడకపోతే అర్జెంటుగా అతను తీసుకెళ్ళి సెల్లో 10 రోజులు ఏంటంటే మారు మాట్లాడటానికి లేదు. ఎంతటి అధికారులైన ఎవరైనా కానీ జడ్జి గారు వచ్చారంటే లేచి నిలబడాలి, అంతే. ఇంకది ఏమండి, జడ్జి గారి దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేస్తాడు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్లో చేస్తాడు. నా స్నేహితుడు, వాళ్ళకేంటంటే ఆఫీస్ తరపున వాళ్ళు కోర్టుకి వెళ్ళాల్సిన పనులు ఉంటాయి, కొన్ని ఆఫీస్ తరపున కొన్ని పనులు ఉంటాయి వాళ్ళు కోర్టుకి వెళ్ళాల్సినవి. వాడి పేరు అనిల్. సో ఒకసారి మాటల మధ్యలో నాతో అన్నాడు ఇలాగా, అరే రేపు పొద్దున కోర్టుకి వెళ్ళాలరా అని అన్నాడు. నేను అన్నాను, కోర్టుకి వెళ్ళటం ఏంటి, నువ్వు కోర్టుకి వెళ్ళటం ఏంటి అని అన్నా. ఏం లేదురా, మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ కదా, మా ఆఫీస్ తరపున నేను ఒక ఎంప్లాయీగా నేను అటెండ్ అవ్వాలి అని అంటే కొన్ని విషయాలు నాకు చెప్పాడు. అప్పుడు ఎలాగంటే, జడ్జి ముందు చాలా జాగ్రత్తగా ఉండాలిరా, జడ్జి కూడా కాదు, జడ్జి గారి ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి, గౌరవంగా మాట్లాడాలి.
వాళ్ళ దగ్గర ఇలాగ ఉండాలి. మనం పిచ్చి పిచ్చి హెయిర్ స్టైల్స్, లేకపోతే ఫంకీ డ్రెస్సెస్, లేకపోతే ఏమండి ఇంకొక మాట చెప్పాలని అంటే జడ్జి గారు రాగానే వీళ్ళు అందరూ లేచి నిలబడాలంట, ఇలా చేతులు నమస్కారం పెట్టి ఇలా వంగి నమస్కారం చేయాలి. ఇవన్నీ ప్రోటోకాల్స్. వీటిలో ఒక్కటి చేయకపోయినా తనకు నమస్కారం పెట్టలేదు కాబట్టి తీసుకెళ్ళి జైల్లో 10 రోజులు వేయండి, రిమాండ్లో పెట్టండి అని అంటే మరుక్షణం తీసుకెళ్ళి కటకటాల్లో పడేస్తారు అంతే. మొహమాటాల్లో ఉండవు, ఎవరి దగ్గర మన అర్జీలు పెట్టుకుంటా ఉండదు, ఏది ఉండదు. మీరు కావాలంటే అడగండి. నేను మన బాలరమేష్ అన్నను కూడా అడిగాను, ఇది నిజమేనా అని అడిగాను నేను. అవునండి, జడ్జి డిపార్ట్మెంట్ అంటే కోర్టు, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అంటే కోర్టు అంటే ఇంత గౌరవం ఉంది కాన్స్టిట్యూషన్లో అని చెప్పారు. ఓకే, దేవునికి స్తోత్రం. మంచి రూల్స్ ఉన్నాయి, నేను ఒప్పుకుంటాను, మంచిది చాలా. సంఘమా, నీ దేవుడు ఎవరో నీకు తెలుసా? డూ యు నో హూ గాడ్ ఈస్? దేవుడేమి మన మీద పేక మీద కత్తి పెట్టి నాకు గౌరవం ఇవ్వకపోతే మిమ్మల్ని ఇచ్చేస్తా అనే దేవుడు కాదు. కానీ నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. దేవుని ప్రేమతో గౌరవించడం మనం నేర్చుకోవాలండి. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మన కాన్సన్ట్రేషన్ ఎక్కడో ఉండకూడదు. మనం ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా దేవుని మందిరంలో ఉండకూడదు. నిద్రని రానివ్వమాకండి దయచేసి. ప్రశాంతంగా పడుకుంటున్నాగా, ఇంకెందుకు నిద్ర మందిరంలోకి వచ్చాక? ఏమండి, ఒకసారి మీరు ఆలోచించండి. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. మా మావయ్య గారు ఎప్పుడు ఒక మాట అంటారు, బస్ స్టాండ్లో కనుక మనం బంగారాన్ని తీసి ఒక చోట టేబుల్ మీద పెట్టి నిద్రపోండి, మీరు నిద్రపోండి, పడుకుంటారా చెప్పండి. ఆయన అంటూ ఉంటారు, నాకు భలే నవ్వు వస్తుంది ఆయన అన్నప్పుడల్లా. నిజమే అది. మన బంగారాన్ని తీసి బస్ స్టాండ్లో ఇక్కడ అందరం కూర్చుంటాం కదా, టేబుల్స్ ఉంటాయి కదా, మంచి సెంటర్లో అలా పెట్టి కూర్చుని ఒక్క ఊరికి అలా మీకు కనీసం నిద్ర వస్తుందా? పొరపాటున రాదు. ఎందుకనంటే అమ్మో బంగారం, అమ్మో డబ్బులు. ఇక్కడ వినబడుతున్న వాక్యం ఏంటో తెలుసా? బంగారము కంటే విలువైనది అది, అపరంజి కంటే విలువైనది. ఆయన వాక్యమైన ధర్మశాస్త్రము నిన్ను నన్ను నిత్య జీవానికి తీసుకెళ్ళేది ఇది. సో దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మనకు ఆ నెగ్లిజెన్స్ ఉండకూడదు. వద్దు. మనం ఎందుకనంటే ఇప్పటిదాకా పోవాల్సిన నష్టమంతా పోయింది. అపవాది దొంగతనం చేయాల్సిందంతా దొంగతనం చేశాడు. పోవాల్సిన మనశ్శాంతి పోయింది, పోవాల్సిన ఆరోగ్యం పోయింది, అన్నీ పోయినాయి. ఇంకా నీవు నష్టపోవటం నాకు ఇష్టం లేదు. చెప్తున్నాను, దేవుని మందిరములో ఎలా ప్రవర్తించాలో, దేవుని వాక్యము బోధించబడుతున్నప్పుడు నీవు ఎంత జాగ్రత్తగా ఉండాలో నెహెమ్యా గ్రంథంలో రాశాడు దేవుడు. జనులందరూ ఏం చేస్తున్నారు? ఎజ్రా వాక్య పరిచర్య చేస్తూ ఉంటుంటే వాళ్ళు లేచి నుంచున్నారంట. అంత మాత్రమే కాదు, ఎజ్రా గారు చెప్తా ఉన్నాడు, దేవునికి స్తోత్రము కలుగునుగాక అనగానే వీళ్ళందరూ కలిసి ఆమేన్ ఆమేన్ అని వీళ్ళంతా ఉజ్జీవంగా దైవజనుడితో పాటుగా వీళ్ళు వాక్యాన్ని వింటా నడుస్తున్నారండి. దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? సంఘములో ఇవి కనపడట్లా, సంఘాలలో ఇవి కనపడట్లా. మనం బాగా మెటీరియలిస్టిక్ అయిపోయాం. నేను కొన్ని చర్చెస్లోనే నేను గమనించాను. నేను రియల్లీ దైవ సేవకుల్ని అప్రిషియేట్ చేస్తాను ఆ క్రమంలో సంఘాలను పెంచుతున్నందుకు. నో మొబైల్ ఫోన్స్ అలౌడ్ ఇన్ సైడ్. మీకు తెలుసు కదండి, మీరు ఒక చర్చ్కి వెళ్ళినప్పుడు మీకు ఏం చెప్పారు? మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి లోపలికి రమ్మని చెప్పారండి. చెప్పారా మీకు? భుజం గారు వినపడుతుందా మీకు నేను చెప్పేది? మీరు చర్చిలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి లోపలికి రమ్మని చెప్తారు. అక్కడ మీరు సీఎం అయినా పిఎం అయినా ఏదైనా కానివ్వండి, మొబైల్ ఫోన్ పక్కన పెట్టరండి. ఇక్కడ ఉండేది ఎంతసేపు అండి మందిరంలో? మీరు ఎంతండి? ఎంత మనం ఎంతసేపు మందిరంలో ఉండేది? మహా అయితే 3 గంటలు, మహా అయితే. ఆ రోజు మీ టైం బ్యాడ్ అయ్యి, ఏమండి పాస్టర్ గారు కొంచెం ఎక్కువగా కొంచెం వాక్యం చెప్పారని అంటే 3 గంటలు, లేకపోతే ఎంతండి 2.5 గంటలు అలాగలా అయిపోయింది. పూర్వదినాల్లో ఆరాధనలు అంటే సమయం ఉండేది కాదండి. సంఘము దేవుని మందిరానికి వెళ్ళి ఆ డ్రమ్ము, ఆ కంజరు, ఈ పెద్ద పెద్ద బాక్సులు ఏమీ లేకుండా సంఘమంతా స్వరమెత్తి పాడతా, సంఘమంతా ఆత్మచేత నింపబడతా, చప్పట్లు కొడతా, ఏకస్వరముతో ఏకతాళముతో ఐక్యతతో పాటలు పాడతా. ఈ మొబైల్ ఫోన్స్ లేని రోజులు, ఏమండి ఎవరు బైబిల్ వాళ్ళు చేత్తో పట్టుకుని వెళ్ళిన రోజులు, ఈ మార్తలాగా విస్తారమైన పనిపాట్లు పెట్టుకోకుండా హడావుడిగా వెళ్లకుండా
ఆదివారం దేవుని మందిరంలోని ప్రశాంతంగా కూల్గా వెళ్ళే రోజులు పోయినాయేమో నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే మనం బాగా మెటీరియలిస్టిక్ అయిపోయాం. అంటే మనకు వసతులు పెరిగినాయి. ఒకప్పుడు దైవ సేవకులు వాక్యం చెప్పాలంటే గొంతు చించుకోవాల్సి వచ్చేదేమో. ఏమండి ఇప్పుడు చక్కగా బాక్సులు ఇచ్చాడు దేవుడు, మిక్సర్లు ఇచ్చాడు, ఏమండి మాకేమో మంచి మంచి మైకులు ఇచ్చాడు. ఈ వసతులన్నీ దేవుడు ఎందుకు పెంచాడు? మీరు బోధ వినాలని. కానీ ఆ రోజుల్లో ఇంత ఫెసిలిటీస్, ఇలాగ చక్కగా గ్రీన్ కార్పెట్లు, మంచి మంచి ఫ్యాన్లు ఏమీ అంతగా ఉండే కాదు. శుభ్రంగా నేల మీద చాప వేసుకుని ఆ రోజులే బాగున్నాయి కదా. ఏమండి ఏమి చేస్తుంది మనలో దేవుడిచ్చిన ఆశీర్వాదం? ఈ మెటీరియలిస్టిక్ ఇవన్నీ కూడా ఏం చేసినాయి తెలుసా? మనల్ని దేవుని మరింతగా వెంబడించేటట్లుగా చేయకుండా సోమరిపోతులను చేసినాయి. ఫోన్లో బైబిల్ ఉందిగా, బైబిల్ ఎందుకు మోసుకెళ్ళటం? ఈ స్టేజ్కి వెళ్ళిపోయాం మనం. దేవుడు ఫోన్లో బైబిల్ ఎందుకు ఇచ్చాడు? ఎప్పుడైనా బైబిల్ నీ దగ్గర లేనప్పుడు నువ్వు దేవుని వాక్యం చదువుకోవాలన్నా లేకపోతే ఏదన్నా చేయడానికి దేవుడు ఫోన్లో బైబిల్ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఫోన్లో బైబిల్ ఏం తప్పు కాదే. బట్ అది నీ వ్యక్తిగతమైన దేవుని వాక్యమును నువ్వు మోసే ఆశీర్వాదాన్ని దాన్ని ఓవర్టేక్ చేయనివ్వకూడదు. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇంట్లో మనకు కావాల్సిన ఫుడ్ ఉంటుంది, బయట కూడా ఇప్పుడు సిటీలోకి వెళ్ళారంటే స్విగ్గీ జొమాటోలు చాలా ఉంటాయి. అంటే దీని అర్థం ఏంటంటే 24 గంటలు అదే ఫుడ్ తిన్నారనుకోండి, లేనిపోయిన అనారోగ్యం అంతా వస్తుంది. అది ఎప్పుడన్నా కానీ టైం లేదు, ఏదో వండుకునే ఓపిక లేదు, సడన్గా చుట్టాలు వచ్చారు, ఓకే ఆర్డర్ పెట్టుకో, తప్పేమీ లేదు. అదే పనిగా రోజు అదే తింటా కూర్చుంటే పాడేది ఎవరి ఆరోగ్యం కాదు, నీ ఆరోగ్యమే. అర్థమవుతుందండి? కనుక దేవుడు మనకిచ్చిన ఇవన్నీ కూడా, ఈ ఆశీర్వాదాలు కానివ్వండి, ఈ వసతులు కానివ్వండి, మిమ్మల్ని నన్ను ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యమును శ్రద్ధగా వినేటట్లు చేయాలి. ఒకప్పుడు మందిరానికి నడిచి వెళ్ళేవాళ్ళు లేదా సైకిల్ వేసుకెళ్ళేవాళ్ళు. ఈ రోజున దేవుని కృపను బట్టి బైకులు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, బ్రహ్మాండంగా అన్నీ మనకి ఇదే ఉంది, దగ్గరలోనే ఉంటున్నాయి. అవునంటారా కాదంటారా? ఓకేనా? ఇవన్నీ దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనము సుఖముగా నెమ్మగా బ్రతుకు నిమిత్తము. అంతేగాని సుఖభోగంగా ఇది మన ఆత్మీయ జీవితాన్ని ఓవర్టేక్ చేసేటట్టుగా ఉండకూడదు. అది గుర్తుపెట్టుకోనండి. ఆ క్రమాన్ని మనం నేర్చుకోవాలి. ఎందుకో తెలుసా? ఈ రోజున చర్చికి వచ్చే చాలామంది మనసులు చర్చిలో ఉండవు. వాక్యము వినబడుతున్న చాలామంది జీవితాలలో వాక్యము వారి హృదయాల్లో నాటుకునట్లేదు. మనసు ఎక్కడో ఉంటుంది, మందిరాల్లోనేమో మనుషులు ఉంటున్నారు. మనసు ఎక్కడో ఉంటుంది, మందిరాల్లోనేమో ఆ మాటలైతే వినబడుతున్నాయి కానీ మంత్రంగంలో ఇదవ్వట్లేదు. దాని వలనే నన్ను అడిగితే ఆత్మీయత అనేది చల్లారుతుంది. మనం ఆ తప్పు చేయకూడదు. ఆమె ఏం చెబుదామా? హల్లెలూయా. ఇశ్రాయేలీయులందరూ ఏం చేశారంట? లేచి నుంచుని గౌరవించడం నేర్చుకున్నారు దేవుని దగ్గర. చేతులు జోడించి చెప్తున్నాను, ఇక్కడ మీకు వినబడే ఈ దేవుని వాక్యం అనేది వాస్తవం చెప్పాలంటే మనకంటే డబ్బులు అందచందాలు ఉన్నవాళ్ళు ఎవరికీ వినపడతల. దేవుడు మీకు ఇచ్చాడు అవకాశం, దాన్ని విలువగా చూడటం నేర్చుకోండి. అంబానీ గారికి నేను చెప్తున్నాను వాక్యం. చెప్పండి, అంబానీ దేవుని వాక్యాన్ని వింటున్నాడా? చెప్పరేంటండి? ఆయనకి ఎంత ఆస్తుంది? చాలా ఆస్తుందిగా. లేకపోతే పెద్ద పెద్ద సినిమా హీరోలు, స్టార్స్ చాలామంది ఉన్నారు, మంచి అందంగా ఉంటారు, వాళ్ళకి పలుకుబడులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లేనిదేంటో తెలుసా? బోధ. వాళ్ళకి బోధ లేదు. దేవుడు ఆ బోధని మీకు ఇచ్చాడు, దానిని విలువగా చూసి కాపాడుకోవటం నేర్చుకున్నాను దయచేసి. కనుక దేవుని మందిరంలో ఆరాధనలో ఉన్నంతసేపు మీరు ఇంటి దగ్గర ఎలాగుంటారో అది మీ వ్యక్తిగత విషయం, దానికి నేనేం చెప్పలేను. మందిరంలో మాత్రం ఖచ్చితంగా చెప్తున్నానండి, ఆ దైవికమైన క్రమాన్ని దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ రెవరెన్స్, ఆ గౌరవాన్ని ఇవ్వటం మనం అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. బోధ వినే వ్యక్తిలో ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? దేవుని గౌరవించే వ్యక్తిగా తను ఉండాలి. నువ్వు దేవుని గౌరవించలేకపోతే ఇక్కడికి బెనిహిన్ గారు, ఏమండి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయిన పాలంగిచ్చో గారు, బిల్లీ గ్రహం గారు, లేకపోతే పెద్ద పెద్ద దైవ సేవకులు ఎవరొచ్చి చెప్పినా ఫలం ఉండదు. తెలుసా మీకు ఆ విషయం? ఫలం ఉండదు. ఎందుకనంటే బోధ వినేవారు దాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. సంగమా, మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? అందుకని దయచేసి చెప్తున్నాను, మందిరానికి వచ్చినప్పుడు మీ మనసు ఎక్కడో పెట్టద్దు.
గౌరవించడం నేర్చుకోండి, దేవుని దగ్గర క్రమాన్ని నేర్చుకోండి, మోకరించడం నేర్చుకోండి, చేతులు ఎత్తడం నేర్చుకోండి, స్వరమెత్తి దేవుని స్తుతించడం నేర్చుకోనండి. సంతోషంగా దేవుని స్తుతించి ఆర్భాటంగా ఆయనకి ఆనందంగా ఆయన వెంబడించడం నేర్చుకోనండి. ఏమండి, ఈ మొబైల్ ఫోన్స్ మాత్రం దయచేసి మన ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దేవుడి దయవలైతే ఇప్పుడు దాకా ఎవరు రాలేదు. ప్రభు చిత్తమైతే భవిష్యత్తులో వస్తారు మన మందిరంలోకి. హల్లెలూయా. అదే అండి, ఆ స్టేజ్లో ఉంటే కనుక తర్వాత సంగతి అప్పుడు విషయం అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడు దేవుడి దయ వల్ల మన మొబైల్ ఫోన్స్ అన్నీ దేవుని మందిరంలో ఆఫ్లో ఉండును గాక. ఆమేన్. అది ఆఫ్లో పెట్టేసి ఇంటి దగ్గర పెట్టేసేయండి, లేదా సైలెంట్లో పెట్టేసి బ్యాగుల్లో కానీ అక్కడ ఇంటి దగ్గర పెట్టరండి. ఇంటికి వెళ్ళాక మిస్డ్ కాల్స్ ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. నేనైతే మందిరంలో ఇది కొంతమందికి అనుమతిస్తాను. ఎవరికంటే ఈ డిపార్ట్మెంట్ అంటే ఈ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొంతమంది ఉంటారు చూశారు, అటువంటి వాళ్ళకైతే నేను అంటాను ఓకే సైలెంట్లో పెట్టుకోండి అని చెప్తాను. ఎందుకనంటే వాళ్ళు అవసరం, ఎవరికైనా వెంటనే అర్జెన్సీ ఉందని అంటే కనుక కొంచెం వాళ్ళు వెళ్ళాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి. సో మనకిప్పుడు ఇది లేదు కాబట్టి మనకున్నంతలో మనం చాలా ఫ్రీగానే ఉన్నాం. దేవుని మందిరంలో ఆయన గౌరవించడం మనం నేర్చుకుందాం. హల్లెలూయా. కనుక నీవు ఎలా నడవాలో నేర్పించేది బోధ, నీవు ఎలా నడవకూడదో నేర్పించేది కూడా బోధే. కనుక ఇశ్రాయేలీయులందరికీ ఆ 8వ అధ్యాయంలో మీరు చూస్తే ఎజ్రా గారు బోధించాడు. వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటే చెప్పాడు, మీరు ఆడమాకండి అని చెప్పాడు, ఆనందించండి అని చెప్పాడు, ఏది చెయ్యాలో చెప్పాడు, ఏది చేయకూడదో కూడా చెప్పాడు. చాలా సందర్భాల్లో చేయాల్సినవి చేయకూడదని మాత్రం చాలా చేస్తూ ఉంటాం మనం. కనుక అవి సరిచేయబడాలి అని అంటే మాత్రం మీకు నాకు ఒక బోధ, ఒక దైవ సేవకుని యొక్క నడిపింపు చాలా చాలా అవసరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాస్టర్ గారండి ఇప్పటికే 8వ అధ్యాయం అయిందా అన్నట్లుగా చూడొద్దు దయచేసి మీరు. ఇంకా 9వ అధ్యాయం కూడా ఉంది, ఇంకా అవ్వలేదు. 9వ అధ్యాయం కూడా ధ్యానం చేద్దాం, చదువుదామండి. మీకు ఇంకా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక నిమిషం. 8వ అధ్యాయంలో కూడా మీకు ఒక ఉదాహరణ నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఈ 8వ అధ్యాయం సంబంధించిన విషయాలు రాసుకునేవారు రాసుకోండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:11 చదవండి ఒకరు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:11. నేనే చదువుతున్నాను. ఏమండి, ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించు అని పౌలు గారు తిమోతికి చెప్తా ఉన్నాడు. సంఘములో సేవకుని బాధ్యత ఏంటో తెలుసా? సంఘము ఎలా నడవాలో నేర్పించాలండి. ఇశ్రాయేలీయులు ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదివినప్పుడు ఎలాగైతే విన్నారో సంఘము కూడా సేవకుని ద్వారా బోధించబడుతున్న దేవుని వాక్యాన్ని అలాగే వినాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఇంకొక ఉదాహరణ నేను మీకు చెప్పి ముగించేస్తాను. ఒకసారి ఒక నపుంసకుడు రథంలో వెళుతుండగా చదువుతూ ఉన్నాడు ధర్మశాస్త్రాన్ని. యెరూషలేము వెళతా అపోస్తల కార్యముల గ్రంథంలో ఈ మాటలు మీకు కనబడతాయి. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో 31 నుంచి 34 వాక్యాలు. అపోస్తల కార్యముల గ్రంథం 8:31-34లో అతడు ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలను అని అన్నాడు. ఈ నపుంసకుడండి ఈయన ఈయన ఒక గవర్నమెంట్ అఫీషియల్, ఫైనాన్స్ మినిస్టర్. ఈయన యెరూషలేముకి ఆరాధనకి వెళ్ళి తిరిగి మరలా వెళతా ఉంటే దేవుని ఆత్మ ఫిలిప్పు నువ్వు పలానా మార్గంలో త్వరగా వెళ్ళు అని దేవుని ఆత్మ నడిపించాడు ఫిలిప్ని. ఫిలిప్ గారు ఆ మార్గంలో వెళతా ఉంటే రథములో ఈ నపుంసకుడైన వ్యక్తి దేవుని గ్రంథాన్ని చదువుతా, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతా ఆయనకి కొన్ని విషయాలు అర్థం కాలేదు. చదవండి ఆ మాటలు ఏంటో ఒకసారి చదువుదామా మనం. అర్థం కానప్పుడు ఈ దైవజనుడైన ఫిలిప్ గారు ఏం చేశాడు? వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా మీరు చదువుతున్న విషయం మీకు అర్థమవుతుందా అని అడిగాడు. ఎవరు అడిగాడండి? చూడండి 30వ వాక్యము. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని
నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపుకుంటే ఎలాగూ గ్రహింపగలగనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుతున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడి ఉన్నది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవని గురించి ఇలాగు చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేనొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పును అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఈ లేఖనమును అనుసరించి అతనికి యేసుని గురించిన సువార్త ప్రకటించెను. దేవునికి స్తోత్రం. ఈ నపుంసకుడు ఏం చేస్తున్నాడండి? ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని, ఈ ధర్మశాస్త్రాన్ని చదువుతా ఉన్నాడు, యెషయా గ్రంథాన్ని. అందులో రాయబడిన ఒక విషయం ఆయనకు అర్థం కాలేదు. వాక్యం అర్థం కాకపోతే దేవుడు తన సేవకుడైన ఫిలిప్పును పంపి ఈ వ్యక్తికి అర్థమయ్యేటట్లుగా చెప్పి, అయ్యా, యేసు యొక్క మాటలు నీకు చాలా అవసరము. ధర్మశాస్త్రము మాత్రమే కాదు, యేసును గురించి నీవు తెలుసుకోవాలి. యేసు యొక్క క్షమాపణ గురించి నువ్వు తెలుసుకోవాలి. యేసు గురించిన కృపను నీవు తెలుసుకోవాలి. యేసును గురించిన పరిశుద్ధత ఏంటో నీవు తెలుసుకోవాలని చెప్పి అతనికి యేసును గురించిన బోధ చేసి బాప్తిజం గురించి కూడా చెప్పాడు ఆయన. అప్పుడు ఆ నపుంసకుడు ఏం చేశాడంటే, నేను బాప్తిజం పొందుతాననగానే అక్కడ ఆ వ్యక్తికి బాప్తిజం ఇచ్చాడు ఫిలిప్పు గారు. చక్కగా ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు, ఈయన దారిని నేను వెళ్ళిపోయాడు. అంటే దేవుని బిడ్డలారా గమనించండి, రక్షణ అనేది బోధ వల్ల కలుగుతుంది. ఏం కలుగుతుందండి? దీని వలన బోధ వల్ల కలుగుతుంది. అంటే నీకు బోధించబడే దేవుని వాక్యము నిన్ను పరలోకం వైపు అడుగుడు వేసేటట్లు చేస్తుంది. మీకు అర్థమవుతుందా? కనుక మీకు నాకు బోధ అనేది చాలా అవసరము. కనుక వాక్యాన్ని మనము వినేవారేవుగా మనం ముందుముగాక. హల్లెలూయా. ఎలా ఉండాలంటండి? వాక్యాన్ని ఎలా ఉండాలంట? వినేవారిగా మనం ఉండాలి. ఓకే, రైట్. నౌ కమింగ్ టు 9వ అధ్యాయం, 9th చాప్టర్. ఇదిగోండి, 9వ అధ్యాయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తాను, గమనించండి. త్వరగా ముగించుకుందాం. హల్లెలూయా. 9వ అధ్యాయంలో 3వ వాక్యం, మరియు వారు ఒక జాముసేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును నోట్ చేసుకోండి. ఏం చేస్తున్నారంట చెప్పాలి మీరు? చదువుతూ వచ్చిరి. ఒక జాముసేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడిని యెహోవాకు నమస్కారము చేయుచూ వచ్చిరి. గమనించండి, 8వ అధ్యాయంలోనేమో వీళ్ళు ఏం చేస్తున్నారు? 8వ అధ్యాయంలో ఏం చేశారు? చదివించుకున్నారు. అర్థమవుతుందా? 9వ అధ్యాయంలో ఏం చేస్తున్నారు చెప్పాలి? చదువుతూ వచ్చారు. స్ట్రైట్గా మీకు దీని గురించి నేను అంత డీప్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ స్ట్రైట్ పాయింట్స్ చెప్పేస్తాను. మనం 2 గంటల ప్రసంగాన్ని వినగలం. ఏమండి, 2 గంటల ప్రసంగం ఈజీగా వినగలం. యూట్యూబ్లో ప్రసంగాలు శుభ్రంగా వినగలం, గంట సేపు అయినా కానీ వినగలం. కానీ పట్టుమని అరగంట బైబిల్ చదవలేం, తెలుసా? అవునా అంటారా కాదంటారా? మీరే చెప్పండి. మనం ఆదివారం చాలా వాక్యాన్ని వింటున్నాం, బాగానే ఉంది. ఎంతమంది నిజంగా వాక్యాన్ని చదువుతున్నారు ఇంటి దగ్గర? ప్రతిరోజు బైబిల్ తీసేవాళ్ళు ఎంతమంది? బోధ వింటున్నాం, బాగానే ఉంది, నేర్చుకుంటున్నాం, ఇది కరెక్టు, ఇది కాదు, ఇలా నడవాలి, ఇలా నడవకూడదు, ఇలా ఉండాలి, ఉండకూడదు, బాగానే ఉంది. బట్ బైబిల్ తీసి చదివేవాళ్ళు అతి కొద్ది మంది. నాకు ఈ మాట చదివినప్పుడు దినకరన్ గారు గుర్తుకొస్తారు. ఆయనంటే సేవా పరిచర్య చేసినప్పుడు చాలా చోట్లకు వెళ్ళినప్పుడు చాలామంది దైవ సేవకులు కూడా వచ్చి మీతో మేము కొంచెం పర్సనల్గా కలవాలండి అని చెప్పి ఆయన హోటల్ రూమ్లో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు అంట. ఎవరు ఉండేవాళ్ళు కాదు కొంచెం పర్సనల్గా మాట్లాడడానికి.
దినకరన్ గారికి చెప్పే విషయం ఏంటంటే, బ్రదర్ ప్రే ఫర్ మీ అని అడిగేవారంట. నా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు. వాట్ ఫర్, దేనికోసం ప్రార్థన చేయమంటారు అని అడిగితే, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీడ్ ద బైబిల్ అని చెప్పేవారంట. ఏం చెప్పేవారండి? నేను బైబిల్ని చదవలేకపోతున్నా అని అడిగితే ఆయన అన్నాడు, నాకు చాలా ఆశ్చర్యం కలిగే విషయం ఏంటంటే క్రైస్తవులు బైబిల్ చదవలేకపోవటం అని చెప్పాడు ఆయన. విచిత్రమైన విషయం ఏంటంటే క్రైస్తవులు బైబిల్ చదవలేకపోవటం. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలని అంటే, ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఆంధ్రప్రదేశ్లో పెరిగి తెలుగు రాకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఆంధ్రప్రదేశ్లో పుట్టి ఆంధ్రప్రదేశ్లో పెరిగి తెలుగు రాకపోతే ఎంత విచిత్రంగా ఉంటుంది. ఎక్కడే పుట్టాడా ఎక్కడే పెరిగాడా అని అంటాం. లైక్ వైజ్ ఆత్మీయతలో పుట్టి యేసులో పెరిగి మనం యేసును చదవలేకపోతే మనం దుఃఖపడాలి. దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందా? మనం ప్రసంగాన్ని బాగానే వినగలుగుతాం. ఇంకొక మాట చెప్పమంటారా? మిమ్మల్ని ఇక్కడ నేను తీసుకొచ్చి నుంచోబెడతానా, చాలా బాగా ప్రసంగం చేయగలరు, మీరు చెప్పగలరు, వాక్యం చెప్పగలరు, తప్పేమీ లేదు అది. కానీ వాక్యము చదవటం క్వశ్చన్ మార్క్. బట్ వన్ థింగ్, మనము గనక బైబిల్ని చదవలేకపోతే, దైవజనుల దినకరన్ గారు చెప్పిన మాట, అన్లెస్ యు ఆర్ ఏబుల్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సెవరల్ చాప్టర్స్ ఏ డే, సమయమును కూర్చుని దేవుని వాక్యము దగ్గర నువ్వు పనులన్నీ పక్కన పెట్టి, ఫోన్ పక్కన పెట్టి, దేవుని వాక్యమును బైబిల్ని తెరిచి చదవటం గనక నువ్వు అలవాటు చేసుకొనకపోతే, అది నువ్వు చేయకపోతే, నీకెంత విశ్వాసం ఉన్నా, నీకెన్ని ఆశలున్నా, నీకెన్ని దర్శనాలు ఉన్నా, నీకెంత గొప్ప ప్రణాళిక ఉన్నా, దేవుని విషయంలో అన్నీ హెలుజినేషన్స్ అంటాడు ఆయన. దాన్ని ఏంటంటే, దాని తెలుగులో దానిని భ్రమ. అవి నీ మైండ్లో నుండి వస్తున్న ఏదో ఆవిరి లాంటివంటివి అంతే. అది వాటికి నువ్వు జీవం పొయ్యాలా, జీవవాక్యమును చేతబట్టుకుని నీ కలలకి ఆ వాక్యాన్ని ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకో. ఇప్పుడు సేవకునుగా నేనైనా కానీ పరిచర్య విస్తరించాలి, లేకపోతే సంఘము దేవుని రాకడకి ఎత్తబడాలి, నేను అభిషేకంతో నింపబడాలి అని పగటి కలల కంటే అవ్వదు. నేను బైబిల్ తీసుకుని ప్రభు దగ్గర కూర్చుంటే ఆటోమేటిక్గా అవన్నీ నా జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. నేను 2 గంటలు చేసే ప్రసంగం దేవునికి సంతోషం కాదండి. నేను 2 గంటలు, గంటన్నర మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి జాగ్రత్త అని చెప్పేది దేవునికి ఏమి పెద్ద ఇది కాదు. అది నేను ప్రభు దగ్గర రోజు లేచి కూర్చుని ప్రార్థన చేసుకుని బైబిల్ తీసుకుని నోట్స్ ఒకటి పెట్టుకుని ఇంకో 2-3 ఏదైనా రెఫరెన్స్ బైబిల్స్ తీసుకుని ఒక విషయాన్ని ధ్యానం చేసి దాన్ని రాసుకుని చెప్పేది ఉంటో చూశారు, అది దేవునికి సంతోషం. హల్లెలూయా. మీకు ఇంకొక మాట చెప్పమంటారంటే, బైబిల్ని ఎందుకు చదవాలి మనం అని అంటే, ఏదో కావాలని చదవటం కాదండి, నువ్వు దేవుని తెలుసుకోవడానికి బైబిల్ చదువు. నేను ఒకసారి నాతో పాటు ఉన్న సహోదరులు కొంతమంది ఉండి బైబిల్ చదువుకుంటా ఉన్నాం. రాస్తున్నాం. నాకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఒక అతన్ని అడిగాను, తమ్ముడు బైబిల్ ఎందుకు చదువుతున్నావు అని అడిగితే, ప్రసంగాల కన్నా అని అన్నాడు. దేనికి చెప్పండి? దేనికోసం అంట? ప్రసంగాల కన్నా అని అన్నాడు. నాకు తర్వాత నాకు అర్థమైంది విషయం ఏంటంటే, నేను చదవలసిన బైబిల్ ప్రసంగాల కోసం కాదు. ప్రసంగాలే కావాలనుకుంటే ఏమండి, యూట్యూబ్లో బోల్డ్ను ఉంటాయి. ఏమండి, పీడిఎఫ్లు కాదు, ఎన్నో దొరుకుతాయి. నువ్వు యూట్యూబ్లో నుంచి ప్రసంగాలు కాపీ చేయొచ్చు, కానీ అభిషేకాన్ని కాపీ చేయలేవు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? యూట్యూబ్లో నుండి ప్రసంగాలు కాపీ చేయొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు, కానీ అభిషేకాన్ని కాపీ చేయలేవు. ఆత్మ సంబంధమైన విషయాలని నువ్వు జిరాక్స్ తీలేవు. ఆత్మ సంబంధమైన విషయాలని యు కాంట్ కాపీ అనాయింటింగ్. కనుక దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును మనం చదువుకుని ఇంట్లో కూర్చోబెట్టుకుని మీకు వచ్చినంతే గుణించుకునైనా, ఒక్కొక్క అక్షరాన్ని గుణించుకునైనా మీరు చదివే దేవుని వాక్యం ఏం చేస్తో తెలుసా? మీరు మీ సమస్యలు పోవడానికి ఏదేదేదో ఏడ్చి, ఏదో బాధపడి, వాళ్ళని తిట్టుకుని, వీళ్ళని తిట్టుకుని, మనల్ని తిట్టుకుని, కాసేపు సైతాన్ని తిట్టి, లేకపోతే వాళ్ళని నీళ్ళని తిట్టాల్సిన అవసరం ఏమీ లేదు తెలుసా? నువ్వు ప్రభు దగ్గర కూర్చుని ఆయన వాక్యమును నేర్చుకుంటూ ఉంటే
నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబ జీవితం ఎంతగా వర్ధిల్లుతుంది, అంతగా వర్ధిల్లుతుంది. హల్లెలూయ. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడండి. నాకు తెలిసిన దైవజనులందరిలో దేవునితో నడిచే అతి కొద్ది మందిలో ఆయన ఒకడు. ఒక మాట చెప్పాలంటే చాలా ఇష్టం ఆయన అంటే నాకు. వాళ్ళ అబ్బాయి రీసెంట్గా ఏదో చదువుల నిమిత్తం ఫారిన్ కంట్రీకి వెళ్ళాడు. ఇవన్నీ వాళ్ళ కుటుంబ విషయాలు, ఇవన్నీ అంటే చక్కగా ఆయన వాళ్ళ అబ్బాయికి ఏం చెప్పలా, నువ్వు అలా చెయ్యి ఇలా చెయ్యి ఏం చెప్పలా. ఆ పిల్లోడు తనంతట తానే చదువుకున్నాడు, తనంతట తానే ఫారిన్ వెళ్ళాడు. ఆ దైవజనుడికి తెలిసిన ఒక సహోదరుడు నాకు తెలుసు. నేను ఒక మాట అడిగాను, ఆయన ఎలా పెంచాడు పిల్లల్ని అని అడిగాను. ఈ సహోదరుడు చెప్పిన విషయం ఏంటంటే, కిషన్ ఏమీ లేదు కిషన్. అన్న చేసే పని ఏంటంటే పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటారు. తర్వాత చక్కగా ఫ్రెష్ అయ్యి మొత్తం టిఫిన్ అన్నీ చేసిన తర్వాత ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుంటారు. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని కాసేపు టైం ఉంటే రెస్ట్ తీసుకుని సాయంత్రం ఏదైనా మీటింగ్స్ ఉన్నా ఏదైనా పనులు ఉన్నా ఆ పని చూసుకుంటాను. అంతా అయిపోయిన తర్వాత ఆయన మీటింగ్స్కి ఎటు వెళ్ళకపోతే ప్రతిరోజు డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళ ఫ్యామిలీ భోజనానికి కూర్చుంటారు. పాస్టర్ గారు, పెద్ద కొడుకు, కూతురు, చిన్న కొడుకు చక్కగా కూర్చుని వాళ్ళకి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర ఒక బైబిల్ స్టడీ అయిపోద్దంట. ఆ డైనింగ్ టేబుల్ దగ్గరే ఆయన వాక్యమును బోధిస్తాడంట తన కుటుంబానికి. వాళ్ళు బైబిల్స్ తీసి చదువుతారంట. పిల్లలు అడుగుతారంట, డాడీ ఇలాగుందేంటి, ఇది నాకు ఇది అర్థం కాలేదు డాడీ అని అడుగుతారంట. వాళ్ళు చదువుతారు. ప్రతిఫలం ఏంటో తెలుసా? వాళ్ళ కుటుంబం కానివ్వండి, ఆత్మ సంబంధమైన విషయాల్లో కానివ్వండి, వాళ్ళ దారి వేరు. వాళ్ళు సెపరేట్ ఒక మాదిరికరంగా ఉంటారు వాళ్ళు. నాకు చాలా సంతోషం వేస్తుంది వాళ్ళ గురించి తలుచుకున్నప్పుడు కూడా. నాకు అనిపిస్తుంది, నేను ఇలాగ పెరగాలి, నా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి. హల్లెలూయా. అర్థమవుతుందండి? మనం బైబిల్ చదవకుండా మన పిల్లల్ని బైబిల్ చదువు, నువ్వు ఇజ్జే అంటే ఎందుకంటారండి వాళ్ళు? ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. నువ్వు మాదిరికరంగా నిలబడాలనుకుంటున్నావా? నీ తరానికి దీవెనకరంగా ఉండాలనుకుంటున్నావా? నీ పిల్లలకి ఆస్తిపరంగా, ఇళ్ల పరంగా, బంగారు పరంగా అన్ని రకాలుగా కూడబెట్టాం. ఓకే, రైట్. తర్వాత సంగతి పక్కన పెట్టండి. అవన్నీ ఈ లోకం మట్టుకి నిత్య జీవాన్ని కూడబెట్టండి దయచేసి. మీ పిల్లలకి బైబిల్ని వ్యక్తిగతంగా చదవటం నేర్పించండి. అది నేర్పాలంటే ముందు మీరు చదవాలి. కనుక దేవుని బిడ్డలారా, మనం బైబిల్ చదివేది దేనికోసమో కాదు. నేను చదవలసింది ప్రసంగాల కోసమో కాదు. నాకు నా దేవుడు ఏంటో తెలుసుకోవాలన్న ఆశ నా హృదయాల్లో ఉంటే నేను బైబిల్ చదవటం మొదలు పెడతాను. కనుక మనము బోధించబడాలి. బోధించబడటం మాత్రమే కాదు, వాక్యం వినటం కాదు, మనం వాక్యమును చదవాలి. ఈ రోజుల్లో భక్తి ఎలాగైపోయిందంటే చాలా సందర్భాల్లో 90% ఆఫ్ ది క్రిస్టియన్స్ దేవునితో నువ్వు సమయం ఎలా గడుపుతున్నావు అని అంటే లైవ్ వస్తుందండి, లైవ్లో కూర్చుంటున్నాను అంటున్నారు. 90% ఆఫ్ ది క్రిస్టియన్స్ ఏంటి నీ భక్తి అని అంటే లైవ్ వస్తుందండి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, పాస్టర్ గారు వాక్యం చెప్తారు, నువ్వేం చేస్తావు? వింటా ఉంటా. సరే, విన్నది అనుభవించుకున్నావా? లేదు. ఎందుకనంటే అది ఆర్టిఫిషియల్ అయిపోతుంది. నీవు వాక్యముని ఏమి చదివావు? నీ దైవజనుడు నీకు ఏమి బోధించాడు అని అంటే తెలియదండి. పోయిన వారం ఏం వాక్యం చెప్పారో గుర్తులేదు. ఆ వాక్యమును మీరు ఇంటికి వెళ్ళి రిపీటెడ్గా చదవండి. మీరు చదవండి, 8-9 అధ్యాయాలు మీరు చదవండి. మీకేమర్థమైందో డైరీలో రాయండి. ఎందుకు ఆత్మీయంగా దీవించబడరో, ఎందుకు భౌతికంగా దీవించబడరో, పరలోకాన్ని ఇక్కడే మనం ఎందుకు అనుభవించకుండా ఉంటాం? సంగమా, మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. కనుక దేవుని పిల్లలమైన మనం, యవనస్తులారా, చేతులు జోడించి చెప్తున్నాను, మీరు బైబిల్ చదివేది మీ జ్ఞానానికి ఆధారం అవుతుంది. మీరు బైబిల్ చదివేది మీ భవిష్యత్తుకు పునాదిగా మారుతుంది. ఒక మాట ఈ లోకంలో తీసి పక్కన పెడితే, నేను బైబిల్ చదివేది పరలోక రాజ్యానికి నిచ్చెనగా మారుతుంది అది. అందుకని పాస్టర్ గారు వాక్యం చెప్పారండి, మేము విన్నామండి, కొంచెం ఎక్కువసేపే చెప్పారండి అని బాధపడద్దు దయచేసి. మీరు ఇంటికి వెళ్ళి బైబిల్ తీసి చదవండి, అందులోనే మీ ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దావీదు అంటాడు 119వ కీర్తనలో, ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా నా కళ్ళు తెరువయ్యా అని అన్నాడు. 34:8లో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఆళ్ళీళ్ళు పెట్టిన మాటలు కాదు. నీకు దేవుడు ఏం తెలుసు, యేసుని గురించి నీకేం తెలుసు అని అడిగితే
దేవుడండి చాలా కోపిస్తానండి. ఎవరు చెప్పారు నీకు అంటే పలానా పాస్టర్ గారు మైకులో అరిసి చెప్పాడండి, నేను టీవీలో చూశానండి, అందుకని దేవుడు కోపిస్తండి. జాగ్రత్త, దేవుడు ఏమైపోతావో అని చెప్పారండి ఆయన, అందుకని నాకు భయం అండి దేవుడు అంటే. లేదు, దేవుడి గురించి నీకేం తెలుసానంటే, ఏం పర్లేదండి, దేవుడు మనల్ని ప్రేమిస్తాడు, దేవుడు మనల్ని ఇచ్చేస్తాడు, ఇంకంతకు మించి నాకు అంతకేం తెలియదు. ఎవరు చెప్పారు నీకు? పలానా పాస్టర్ గారు టీవీలో చెప్పారండి, యూట్యూబ్లో చెప్పారండి. మరి నువ్వేం తెలుసుకున్నావు? నాకు తెలియదండి, నాకు ఎవరన్నా ఏమైనా చెప్తే నేను తెలుసుకుంటాను. నాకు తెలిసి అయితే మనిషి ఎవ్వరూ బోధించకుండా నేర్చుకునే ఒకే ఒక్క సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఎవ్వరూ బోధించకుండా నేర్చుకునే ఒకే ఒక సబ్జెక్ట్, ఒక విషయంలో మనిషి చాలా బాగా ఆలోచిస్తాడు. అదేంటో తెలుసా? మీరే చెప్పండి. కరెక్ట్గా చెప్పారు. డబ్బు దగ్గర ఎవరెవరికి బోధించాల్సిన పని లేదు. డబ్బు దగ్గర, ఫైనాన్సెస్ దగ్గర నువ్వు ఇలా దాచుకోవాలి, ఇలా ఖర్చు పెట్టాలి, ఇలా ఉండాలని ఎవరెవరికి చెప్పాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా చేస్తాం మనం. కానీ ఆత్మ సంబంధమైన విషయాలండి, నీ మనస్సు పెట్టి దేవుని ద్వారా నేర్చుకో, బోధ ద్వారా నేర్చుకో. అట్ ద సేమ్ టైం నువ్వు నువ్వు పర్సనల్గా బైబిల్ చదవటం నేర్చుకో. దీనికి పెద్ద జ్ఞానము, పిహెచ్డి, ఎంఏ తెలుగు ఏం అవసరంలా. నేర్చుకోవాలని ఆసక్తి నీకుంటే చాలండి, దేవుడు నేర్పుతాడు. కనుక దేవుని బిడ్డలమైన మనం దయచేసి నన్ను చూడండి, దయచేసి దేవుని బిడ్డలమైన మనం వాక్యమును చదివే వారిగా ఉందుముగాక. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం.